మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఈ భాగాన్ని మనము గమనించవచ్చు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుదాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో కూడా లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనం, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? ప్రభువు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రేమైన మా ప్రేమైన పరలోకపు మా తండ్రి, మరోసారి క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో ఈ సన్నిధిలో వచ్చే రాగట్టుకు ఈ కుటుంబంలో ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి చదవబడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని మీ శిరోచాటను మరుగుపరచండి. మహిమగిలిన మీ సింహాసనం నుండి కొన్ని మాటలు మీరు అనుగ్రహించండి. మీ మాటలు తండ్రి బ్రతికించేవి, మీ మాటలు స్వస్థపరిచేవి. మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుతాడని మీకు వాగ్దానం ఉంది. మీరు మాట్లాడగా వెలుగు కలుగుతూ వచ్చింది నాయన. మీరు మాట్లాడగా మృతులు సజీవులైతూ వచ్చినారు. మీరు మాట్లాడగా అనేకులు సంతోషిస్తూ వచ్చినారు. మీ మాట తండ్రి, మీ మాటలో జీవం ఉంది నాయన. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో ప్రభావం ఉంది ప్రభా. ఆ రీతిగా ఈ రాత్రి మీరు మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని కోరుతున్నాం. సమీపాన దూరాల నుండి ఆలకించే నీ ప్రజలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామున కూడి స్మరిస్తారో వారి సమక్షంలో ఉంటానన్నావు. మా మధ్య మీరు ఉన్నందుకు స్తోత్రాలు. వచ్చిన వారి ఖాళీగా వెళ్ళిపోకుండా సహాయం చేయండి తండ్రి. మీ యొక్క వాక్యం ఎంత దూరమైతే శబ్దయాత్ర ద్వారా వినబడుతుందో వినేటువంటి నీ ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లుగా వారి మనోనేత్రం తెరవమని కోరుతున్నాం. ఒప్పించే మీ యొక్క ఆత్మను పంపించండి తండ్రి. తద్వారా వారు ఒప్పించబడి తండ్రి మీ సన్నిధిలో జీవించగలిగినట్లుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమను తెలుసుకోగలిగినట్లుగా సహాయపడమని కోరుతూ, ఆ రీతిగా మీరే కృప చూపుతారని నమ్ముతూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ అన్ని విషయాల్లో కృప చూపుతారని నమ్ముతూ స్తుతిస్తూ ఇతరత్ర శబ్దాలను తప్పించండి. మా గమనం మీ స్వాధీనోచుకోండి. మీ దాసులు కూడా మీ ఆత్మాభిషేకంతో మీరే మహిమపొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 8వ అధ్యాయము 36, 37 వచనాలను చూద్దాం, గమనించండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36, 37 వచనాలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ప్రభు ఈ వాక్యాలు దీవించి మనతో మాట్లాడును గాక. ఒకడు ఒక రోజున సకల శాస్త్రాల ప్రవీణతను సంపాదించి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి రీసెర్చ్ మ్యాన్ అన్నమాట. అన్నిటినీ పరిశోధిస్తాడు. మహా విలువైనటువంటి సమాచారాన్ని, జ్ఞానాన్ని అన్నిటినీ సంగ్రహించుకొని తన ఎదురు పెట్టుకొని మరి గొప్ప వేదాంతిగా మంచి జ్ఞానం సంపాదించుకునే వ్యక్తిగా ఉంటాడు. ఒక దినాన ఆయన ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక నది దాటి ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ నది దాటి వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో ఈ ఊరి నుంచి ఆ ఊరికి నది దాటడానికి పడవలు ఉంటాయి. సరే, ఆ రోజున ఒక పడవ ఎక్కాడు. ఆ పడవలో ఇంకెవరు లేరు. ఈయన ఆ పడవ నడిపే వాళ్ళు ఉన్నారు. ఆ నది దాటుకుంటూ వెళ్తున్నారండి. వెళ్తా ఉన్నప్పుడు
సరే ఈయన ఈ దగ్గర కూర్చున్నాడు, నడిపేవాడు, ఆ పడవ నడిపేవాడు ఆ దగ్గర కూర్చొని చుక్కాలు పట్టుకొని ఇలా తిప్పుకుంటూ వెళ్తా ఉన్నారు. అప్పుడు ఈ జ్ఞాని, ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు ఏంటంటే తన జ్ఞానాన్ని ఎట్లాగైనా చూపించాలా, బయలుపరచాలా, తన జ్ఞానం ఎలాగైనా సరే ఇతరులు తెలుసుకోవాలా. కాబట్టి మనం ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ముందు ఓపెన్ అయిపోతారు. సరే, ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఓపెన్ అయిపోయి, బాబు నీ పేరు ఏంటంటే ఫలాన్ని దేవేంద్ర అన్నాడు. సరే అనుకోండి, అంతే. ఒక పాత్రదారులు వేరు కానీ పేర్లు మాత్రం సరే లేడు, అందుకే చెప్పిన, ఉంటే నా ఒప్పుకోడు. సరే, ఆ దేవేంద్ర అన్నాడు. ఆ దేవేంద్ర మంచిది, నీకు ఫిజికల్ సైన్స్ తెలుసా అన్నాడట. అదేంటండి బాబు అన్నాడు. రేపు పిచ్చోడా, నీకు ఫిజికల్ సైన్స్ తెలియదా? అది బాబు తెలియదండి అన్నాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత దానికి ముందు అన్నాడట, నీకు బ్రతుకు వేస్ట్ పోనాడట. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీకు వృక్ష శాస్త్రం తెలుసా అన్నాడట. అయ్యి బాబు నేను ఎప్పుడు వెళ్ళలేదని దీని పేరు కూడా అన్నాడట. అంటే నీ బతుకు ఇంకా సగం వేస్ట్ అయిపోయింది పోనాడట. ఇంకా కొంచెం కొందుకు దూరం వెళ్ళిన తర్వాత నీకు జువాలజీ తెలుసా అన్నాడట. కాబట్టి అది కూడా నాకు తెలియదండి, అసలు నేను బడికే పోలేదు, చదువుకోలేదు అన్నట. నీ జీవితం ముప్పావంతు వేస్ట్ అయిపోయింది పోనాడట. ఇక నీకు మానవ శాస్త్రం తెలుసా అన్నాడట. అసలు నా గురించే నాకు తెలియదండి, ఇంకా మానవ శాస్త్రం తెలుసుకున్నాను అన్నాడట. పో, నీ జీవితం అంతా నాశనం, నువ్వెందుకు బలికిరావు పో అని చెప్పి ఆ వ్యక్తిని ఇక అదొక రకంగా కించపరిచినట్టుగా తన జ్ఞానాన్ని పెంచుకున్నట్టుగా జరుగుతూ వచ్చింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి బాధపడతా ఉన్నాడు. అరే, నాకు మా అమ్మ వాళ్ళు బడికి పంపించలేదు, మరి బడికి పంపించకపోయినా కనీసం నేను మానవ శాస్త్రమైన మనుషుల గురించేనా తెలుసుకుని అయితేనే అని బాధపడుతూ విచారపడుతూ వెళ్తున్నప్పుడు కొంచెం ఆ పడవ వదిలి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇది గమనించినటువంటి పడవ నడిపే వ్యక్తి ఇంతలో అయ్యగారు మరి నాకు కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది, మరి మీరు కూడా నేర్చుకున్నారా లేదని అడిగాడట. ఏంద్ర బాబు చెప్పు, ఎందుకు ఏం తెలియనాడు నువ్వు అడిగేది ఏముందిలే, నీకేం డౌట్స్ వస్తాయి, ఏ శాస్త్రం తెలియనాడు ఏం డౌట్స్ వస్తాయి అని అడిగేది చెప్పు అంటే, మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. అదేంట్రా బాబు, ఈత శాస్త్రం ఎక్కడ ఉన్నది అంటే, అది నాకు తెలుసండి, ఇప్పుడు పడవకు బొక్కబడింది, నీళ్ళు వస్తున్నాయి, ఈ పడవ మునిగిపోయేటట్టుంది, నాకు తెలిసిన ఈత శాస్త్రం ఒకటి నా ప్రాణాన్ని రక్షించేటట్టుగా ఉంది, మీకు కనుక అది కనుక వస్తే మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోండి, దూకి అవతలకి వెళ్ళిపోండి. ఒరే ఎక్కడ లేదు బాబు రక్షించరా అంటే, గమనించండి, ఆ వ్యక్తి ఆ పడవ నడిపేవాడు దూకాడు, అవతలకు వెళ్ళాడు, తనకు వచ్చిన ఈత శాస్త్రం నేర్చుకుని. కానీ సకల శాస్త్రాలు సంపాదించి జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి, భూమి మీద రీసెర్చ్ చేస్తున్న ఈ వ్యక్తికి తన ప్రాణాన్ని కాపాడుకునే ఆ శాస్త్రం, ఆ విద్య అది మాత్రం నేర్చుకోలేదు, కానీ సకల శాస్త్ర ప్రవీణత మాత్రం సంపాదించుకున్నాడు. నేను చెప్పే సందేశం కూడా అదే. మత్తయి సువార్త 16:26, మార్కు సువార్త 8:36, లూకా సువార్త 9:25 3 సార్లు ఈ మాట రాసిన ఉద్దేశం ఏంది? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూమి మీద ఈ మాటని గమనిస్తే సంపాదించుకోవడము, సంపాదన మీద పడేయడం, సంపాదన అంటే తెలియని మానవుడు ఎవడు లేడండి. అసలు ఈ పదము ఉపయోగించిన వారు కూడా ఎవరు ఉండడం బహుశా. మానవ జీవితంలో మనుషులు కాస్త ఎదిగిన దగ్గర నుంచి ఈ భూమి మీద ఒదిగేంత వరకు లేక ఒరిగేంత వరకు, మనిషి పుట్టి ఎదిగిన తర్వాత, వచ్చిన తర్వాత సైలెంట్గా విను. కాబట్టి ఇక మనిషి చనిపోయేంత వరకు, భూమి నేల మీద ఒరిగిపోయేంత వరకు ఏదో ఒకటి సంపాదించాలి, సంపాదించుకుందాం. సంపాదన అనేటువంటి మాటని మానవుడు కలిగి ఆ మాట కొరకై పరుగులెడుతున్నటువంటి జీవితంలో ఈనాడు ఎందరినో చూస్తున్నాం. భూమి మీద ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే పిల్లరా, ఈ భూమి మీద ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి లేక జ్ఞానము డెవలప్ అయిన దగ్గర నుంచి మానవుని మేధస్సు పెరుగుతున్న కొలది చదువు సంపాదిస్తున్నాడు, ఉద్యోగం సంపాదిస్తున్నాడు, వ్యాపారాలలో లాభం సంపాదించుకుంటున్నాడు, ఇంకా భార్యను సంపాదించుకుంటున్నాడు, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, పిల్లలను సంపాదించుకుంటున్నాడు. సకల శాస్త్ర ప్రవీణతను
భూమి మీద ఎన్ని రకాలైతే ఉన్నాయో అవన్నీ సంపాదించుకోవడానికి, సంపాదన అనేటువంటి పేరులో మానవుడు పడిపోయి ఎవరో ఏదో ఒకటి ఈ భూమి మీద సంపాదించుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఒక భక్తుడు అందుకని ఈ మధ్యకాలంలో ఆయన హృదయ వేదన తట్టుకోలేక ఒక పాట రాశాడు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండనే సెలవైనది, దేవుని సెలవైనది. కాబట్టి ఈ కీర్తనకారుడి యొక్క బాధ ఏంటంటే, ఈనాడు మన కళ్ళ ముంగట మన కమ్యూనిటీలో కూడా, అనగా క్రైస్తవ సమాజంలో కూడా మనిషి ఏదో ఒకటి సంపాదించాలని ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు, పరుగులెడుతున్నాడు, జీవిస్తున్నాడు అన్న సంగతి వాస్తవం. మంచి తలంపులతో రాయబడింది ఈ పాట. సంపాదన కోసం ఏదో మనం పుట్టలేదండి, పుట్టిన పర్పస్ వేరు. కానీ ఒక ఆయన అడిగితే, నువ్వు ఎందుకు పుట్టావంటే, నేను డాక్టర్గా రోగులను బాగు చేయడానికి పుట్టాను అంటున్నాడు. నువ్వు ఎందుకు పుట్టావా అంటే, నేను ఒక వ్యాపారవేత్తగా మంచి బిజినెస్ మల్టీ మిలియనర్గా అవుదామని అంటున్నాడు. ఒక నువ్వు ఎందుకు పుట్టావా అంటే, నేను ఒక ఇంజనీర్గా మంచి బిల్డింగ్స్ కట్టడానికి పుట్టాను అంటున్నాడు. నువ్వు ఎందుకు పుట్టావా అని ఇంకొకరు అడిగితే, నేను ఒక టీచర్గా 10 మంది విద్యార్థులను సిద్ధపరిచి భావి తరాలను మంచివారుగా జ్ఞానవంతులుగా చేద్దాం అంటున్నాడు తప్ప, ఒక టీచరు విద్యార్థులను సిద్ధపరచడానికే పుట్టినట్టుగా చేస్తా ఉన్నాడు. దాని కొరకే కావలసిన శాస్త్ర ప్రవీణత సంపాదిస్తున్నాడు. ఒక వ్యాపారస్తుడు మరి మల్టీ మిలియన్ అవడం కొరకే అనేక రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి ఆ వ్యాపారంలో లాభం సంపాదించుకోవడం ప్రయత్నిస్తున్నాడు. ఒక ఇంజనీరు అనేక రకాల ఆలోచనలు కలిగి ఉండి మంచి మంచి బిల్డింగ్స్ కట్టి 150 అంతస్తుల బిల్డింగ్ దాకా పోతూ వచ్చినాడు, మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు. ఒక డాక్టర్ గారు ఇంకా వైద్యాలు ఎక్కువ చేసి మంచి మంచి ఆపరేషన్లు చేసి ఫలానా డాక్టరు దగ్గరికి పోతే చెయ్యి మంచిది అన్న పేరు సంపాదించుకుంటున్నాడు. ఈ రకంగా చూసుకుంటే ఈనాడు మనిషి సంపాదించలేదంటూ ఏమీ లేదు. ఈవెన్ చంద్రమండలం మీద కూడా వెళ్ళి భారతదేశపు జెండాను పాదొచ్చారు. అంటే అక్కడికి కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు, భారతదేశం ఒక పేరు సంపాదించి పెట్టి వస్తున్నారు. ఈ రకంగా మానవ జీవితంలో మనుషులు పుట్టిన దగ్గర నుంచి, మేధస్సు పెరుగుతున్న దగ్గర నుంచి ఈ భూమి మీద ఒరిగేంత వరకు చనిపోయేంత వరకు ఏదో ఒకటి సంపాదిస్తూనే ఉన్నారండి. అందుకనే దేవదేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకములకు కారకుడైన దేవుడు, పరలోకానికి కారకుడైన దేవుడు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, లేక తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే, లేక తన ప్రాణానికి ప్రతిగా ఏమివ్వగలడు, ఏమి సంపాదించుకోగలుగుతున్నాడు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. సాధారణంగా ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ప్రశ్న వేస్తే మనలాంటి జ్ఞానహీనులకు ప్రశ్నకు సమాధానం దొరకపోవచ్చు, ఇంకొక జ్ఞాని దగ్గర దొరికింది. కానీ ప్రపంచానికి ప్రభావం కలిగజేసినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు అంటే మామూలు వ్యక్తి కాదు. ప్రపంచ ప్రభావశాలుల్లో 5 ఉన్నారట. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయనకు ముందున్న గౌతమ బుద్ధుడిని గురించి పెట్టారు, ఆ తర్వాత మనుషులుగా పుట్టిన వాళ్ళని కొంతమందిని పెట్టారు. సరే, ఇప్పుడు అందరిలో మొట్టమొదటి వారు అంటే ప్రపంచ ప్రభావశాలి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి లోకరీతిగా, దైవరీతిగా, దైవ గ్రంథం ప్రకారము ఈ ప్రపంచానికి కారకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ప్రపంచములు దేవుని వాక్యం ద్వారా కలుగుతూ వచ్చినాయి. దేవుడు ఎవరంటే వాక్యమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాక్యమై ఉన్న దేవుడు ప్రపంచాన్ని కలుగు చేశాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూస్తే సమస్తమునకు ఆధారభూతుడు అని రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన లేకుండా ఏది కలగలేదు అని రాయబడుతూ వచ్చింది. ఈ ప్రపంచానికి కారకుడు, ప్రపంచ ప్రభావశాలి అయినటువంటి దేవుడు ప్రశ్నిస్తున్నా, లేక దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఓ మనుషుడా,
ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, జ్ఞానమైనా అజ్ఞానమైనా, లక్షాధికారైనా భిక్షాధికారైనా, ఈ భూమి మీద నీ సంపాదన దేని కొరకు? ఏమి సంపాదించుకోవడానికి వెళ్తున్నావు? ఏమి సంపాదిస్తే పోనీ నీకు ఉంటుంది? ఏమి సంపాదించుకుంటే నీ ప్రాణం పోకుండా ఉంటుంది అనే విషయాలను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ ప్రాణానికి బదులుగా పోనీ నువ్వు సంపాదించుకుందన్న ఏమైనా ఇస్తే అది మిగిలిద్దా? పోనీ ప్రాణం బతికిద్దా? ఆగిద్దా? ఒకసారి ఆలోచించు. ఈ ప్రాణం ఎవరిది? ఈ సంపాదన ఎవరికి? ప్రాణం ఏమో నీది కాదు. ఎవరిది ప్రాణం? మరి వెరివాడా, నా ప్రాణం అంటే ఏంది? నువ్వు నీది కాదు, బుద్ధిహీనుడు నువ్వు. నీ ప్రాణమునకు దీర్ఘాయుషుకు మూలము నీ దేవుడని యెహోవాను మర్చిపోతున్నావు. ద్వితోపదేశకాండ 30:20 అంటాడు, నీ ప్రాణం నీది కాదు, నీ జీవితం నీది కాదు. నీ దేహము కూడా దేవుని వల్ల అనుగ్రహించబడింది. దేహంలో ప్రాణము దేవునిది. దేహమును నడిపించే ఆత్మ, బ్రతికించే ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. మరి ఇప్పుడు ప్రాణం దేవునిది, సంపాదన ఎవరికయ్యా? మనకి. రండి, భూమి మీద కొందరు ఎన్నో సంపాదించుకుంటున్నారు. ఒక 4 రకాలైనటువంటి సంపాదనలు మనిషి చేస్తున్నాడు ప్రాముఖ్యంగా. అవి చెప్పి అవి కాదు మనం సంపాదించుకోవాల్సిందని ఇంకొక 4 రకాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండంలోకి వచ్చినట్లయితే పిల్లల 4వ అధ్యాయంలో చూస్తే, క్షమించిన 11వ అధ్యాయం 4వ వచనం, మరియు వారు పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. గమనించండి పిల్లరా, భూమి మీద మానవ జాతిని దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు వారిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడే ఆ మాట చెప్తే, వారిని ఆ రీతిగా ఆశీర్వదిస్తే దైవ ఆశీర్వాద ప్రకారము విస్తరించారు. విస్తరించిన వారట చెదిరిపోకుండా ఉండి భూమి మీద ఒక ఆకాశం అంటే గోపురాన్ని కట్టి, చెప్పండి ఇప్పుడు ఒకటి ఫస్ట్ లోనే ఇంజనీర్ స్టార్ట్ అయ్యారు. భూమి మీద ఎవరు స్టార్ట్ అయ్యారు? కాబట్టి పిల్లరా, ఈ సివిల్ ఇంజనీర్స్ ఆకాశం అంటే గోపురాన్ని కడదాం అనుకున్నారు. ఈ మధ్య కాలంలో కట్టిన అమెరికా వాడు లాడని గాడికి కోపం వచ్చేసింది. పేల్చిపడే 150 అంతస్తులు పేలిపోయింది. ఆనాడు దేవుడే కొలగొట్టాడు, ఈనాడు లాడెంతో కొలగొట్టించాడు. ఇది మనుషులకు అర్థం కావట్లేదు. సరే, ఇందులో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఏదైనా కట్టుకో, అక్కడ ఏం సంపాదించుకోవాలట వీళ్ళు. ఈనాడు మనిషి ఇది లేనివాడు లేడండి. దీన్నే జీవపు డంబము అంటారు. ఒక మనిషి తనకు పేరు సంపాదించుకోవడం కొరకు బ్రతుకుతున్నాడు, పేరు సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాడు, పేరు సంపాదించుకోవడం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దానికి ప్రతిగా మనుషుడు ఎక్కడికైనా వెళ్తున్నాడు. చంద్రమండలమా వెళ్దాం, సముద్ర భూభాగంలోకి వెళ్దాం, భూమి కింది భాగంలోకి వెళ్దాం, ఆకాశ గగనంలోకి వెళ్దాం, భూమి ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు వెళ్దాం, పోనీ ఆకాశం అంటుదామా? అంటుదాం. మరి ఆనాడు ఎట్లా ఉందో వీళ్ళ టెక్నాలజీ కానండి. ఇంచుమించు వారు అనుకున్నారంటే, దేవుడే అంటున్నాడు ఆ మాట, నరులకి ఆలోచన వచ్చేసింది, వారు అనుకున్నారంటే సాధిస్తారు. ఎందుకు? దేవుని కంటే కొంచెమే మనము తక్కువ వారుగా నిర్మించబడ్డాం. దేవుడే తన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఉన్నట్టు చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు ఏదైనా చేస్తా, అధికారంలో ఉన్నవారు ఏమి చేసినా దానికి అన్ని ఓకే. ప్రభు అధికారం ఇచ్చాడండి. కీర్తన 8వ అధ్యాయంలో రాబడి వచ్చింది, ఎబ్రీ పత్రికలో కూడా రాబడి వచ్చింది 2వ అధ్యాయంలో. కాబట్టి దేవుని చేతి పనుల మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. సమస్తము అట మన పాదాల కింద ఉంది, అంతే కదండి. మానవుని పాదముల కింద ఉంది. కాబట్టి మానవుడు ఇప్పుడు తన పాదాల కింద ఉన్న భూమిని తన చేతికి ఇచ్చిన అధికారాన్ని ఆకాశ గగనాల వరకు ఉపయోగించుకొని, ఆకాశ గగనములు అంటే గోపురాన్ని కట్టుకొని అక్కడికి వెళ్ళి పేరు సంపాదించుకుందాం, అక్కడికి వెళ్ళి ఉందాము అనుకున్నాడు. పిల్లరా, మంచిదే, పేరు సంపాదించుకోవడము మంచిది అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ సెలవు ఇచ్చేది ఏంటంటే, కొత్త పేరు కాదటండి. ఏ పేరు కావాలో తెలుసా? సుగంధ తైలాల కంటే మంచి పేరు మేలని ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం సెలవిస్తూ ఉంది, 7వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తూ ఉంది. కానీ వీళ్ళకి ఏం పేరు కావాలట? కొత్త పేరు. అంటే వాళ్ళకి లేబుల్. ఇప్పుడు ఇక్కడ ఉంటాయి కొంతమందికి పేర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉంటాయి. వాళ్ళకి రింగులు పెరిగిన కొలది, సింబల్స్ పెరిగిన కొలది,
స్టార్స్ వెలిగిన కొద్ది కమాండర్ అని, శతాధిపతి అని, ఇట్లా పేర్లు ఉంటాయి. డిపార్ట్మెంట్స్లో పేర్లు, డాక్టర్స్కి పేర్లు, అక్కడ కూడా నర్స్ అని, కంపౌండర్ అని, మల్టీ డాక్టర్ అని, ఇంకా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి. ఇంజనీర్లలో పేర్లు, టీచర్స్లలో మళ్ళీ హెడ్ మాస్టర్ అని, టీచర్ అని, అటెండర్ అని, ఇట్లా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క లేబుల్ కొలది ఒక్కొక్క పేరు సంపాదించుకుంటున్నారు. అయితే ఈ పేరు సంపాదించుకోవడం దేవుడికి ఇష్టమా చెప్పండి? దేవుడు అధికారం ఇచ్చాడు, వాస్తవమే. దేవుడు చేతి పనుల మీద అధికారం ఇచ్చి పాదాల కింద ఉంచాడు, వాస్తవమే. ఈనాడు మానవుడు తనకు పేరు తెచ్చుకోవడం కోసము ఎదుటివాడు ఎంత నష్టపోయారో పోని తాను ఎంత నష్టపోతున్నా సరే, ఈ పేరు వచ్చి ఏముద్ధరించింది నాకు? ఈ పేరు తెచ్చుకోవడం కొరకు నేను నా జీవడమం కొరకే కదా, నాకు పేరు తెచ్చుకోవడం కొరకే కదా నేను పరుగులెత్తేది, నేను ఇంత ప్రయాసపడేది అని మానవుడు ఆలోచించట్లేదు. కానీ ఈ భూమి మీద పేరు తెచ్చుకొని ఒక లేబుల్ వేసుకుందామని, ఒక పేరు వేసుకుందామని, అది దేవుని చిత్తముగాని పేరు వేసుకుందామని, ఆ పేరు సంపాదించుకుందామని ఈ లోక జ్ఞానాన్ని అంతా సంపాదిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల ఫలితం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టు, నేను పేరు తెచ్చుకుంటాను, నీ ప్రాణం పోయింది. నీ పేరు నీ ప్రాణాన్ని లేపిద్దా? ఒకరోజు నీ ప్రాణం వెళ్ళిపోయే దినం ఉంది. నీకు చెప్పకుండా నీ ప్రాణము నిన్ను విడిచిపెట్టిపోయే దినం ఒకటి ఉంది. నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. నువ్వు ఇప్పుడు సంపాదించుకున్న పేరు పెట్టి కాదు పిలిచేది దేవుడు. నిన్ను దేవుడు భూమికి నరులారా, మానవులారా తిరిగి 90 కీర్తనలో ఉంది 3-4 వచనాల్లో, నరులారా తిరిగి రండి అని దేవుడే నీకు ఒక పేరు పెట్టబడింది, నరుడు. అంతే కదా మనకి పేరు. ఈ పేరు చాలదని మరలా ఒంటికి ఒక పేరు, మళ్ళీ ఏంటి రాజు. మళ్ళీ ఈ పేరు నాకు చాలదని మళ్ళీ ఇంకొక తోక, ఏంటిది పాస్టరు. మళ్ళీ ఈ పేరు చాలని మళ్ళీ ఇంకొంచెం పెరిగింది బిషప్పు. మాలోనే ఇంత ఇది బిల్డప్. ఇక మానవులు భూమి మీద ఎందుకుంటుందండి బిల్డప్లు? దేవుడు నీకు ఒక పేరు పెట్టాడు, నరులు, అంతే. కానీ మళ్ళా ఆ ఒంటికి ఒక పేరు, పలకడానికి కాట. మళ్ళా తర్వాత ఘనతకు ఒక పేరు, మర్యాద కాట. ఈ రకంగా మనుషుడు అనేక పేర్లు సంపాదించుకుంటున్నాడు, డిగ్రీలు సంపాదించుకొని పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ పేరు నీ ప్రాణాన్ని ఆపదు. నువ్వు సంపాదించుకున్న ఈ చదువు ద్వారా కానీ, ఈ వైద్యం ద్వారా కానీ, ఈ టీచింగ్ ఫీల్డ్ ద్వారా కానీ, ఈ వ్యాపారం ద్వారా కానీ, లేకపోతే ఉద్యోగం ద్వారా కానీ, ఈ సేవ ద్వారా కానీ, ఏ రకముగా నువ్వు సంపాదించుకున్న పేరు, నీకు నువ్వుగా సంపాదించుకున్న పేరు, నీ ప్రాణాన్ని మాత్రం ఏం చేయదండి, కాపాడలేదు, రక్షించలేదు, నరకం నుంచి తప్పించలేదు. నీ ప్రాణము పరలోకం పోకుండా, నరకానికి పోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ రాత్రి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. పరలోకం పోవాలంటే ఏం చేయాలి, నరకం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని కాస్త ఆలోచన పెడితే మంచిది. కానీ ఈనాడు అలా లేడు మానవుడు. ఎక్కడికంటే అక్కడికి పేరు సంపాదించుకోవడం కొరకు వెళ్తున్నారు. ఏదో వాళ్ళ సాయశక్తులు చేస్తున్నారు. ఆ సంస్థలకు పేర్లు ఉంటున్నాయి. వాళ్ళు చేసే ఒక సర్వీస్ ఉంటుంది, ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అండి అంటున్నారు, ఇది ఒక రక్తదాన నిధి అండి అంటున్నారు, ఇది ఒక నేత్రదాన నిధి అని అంటున్నారు, ఇంకొకటి అని అంటున్నారు. మరి ప్రాణ నిధి ఎక్కడండి? ఇక్కడ నీ ప్రాణం భద్రంగా ఉంటుంది అనే నిధి ఏమైనా ఉందా? ఆ పేర్లలో నీ ప్రాణము సంపాదించుకుని భద్రపరుచుకునే పేరు ఏమన్నది ఏం లేదు. అందుకనే ఇదంతా వ్యర్థం 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 అని 35 సార్లు మహాజ్ఞాని సొలొమోను చెప్పాడు. నువ్వు సంపాదించుకునే పేరు వ్యర్థము అని బైబిల్లో రాయబడుతుంది. కాబట్టి ఒకవేళ సంపాదించుకోవాలనుకుంటే బైబిల్ చెప్తా ఉంది, సుగంధ తైలాల కంటే మంచి పేరు మంచిది. ఆ పేరు సంపాదించుకోవడం ప్రయత్నం చేయి. ఆ పేరు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీ యొక్క మెడకు, నీ కంఠానికి సామెతల గ్రంథంలో రాయబడుతుంది 3-4 వచనంలో, దయను సత్యమును నీ కంఠాహారముగా ధరించుకో, అప్పుడు మానవుల దృష్టి అందును దేవుని దృష్టి అందును నువ్వు మంచివాడవు అనిపించుకుంటావు. ఈ పేరు ఓకే, ఒక మంచివాడండి అన్న పేరు ఓకే, మంచి సమాజంలో బతకడానికి మంచిదండి, చచ్చిపోయినాడు ఉపయోగపెడతా ఆ పేరు. అరే మంచి వ్యక్తి చచ్చిపోయాడండి అంటారు. అది ఇది కూడా నీ ప్రాణాన్ని ఏం కాపాడలేదు, తర్వాత చెప్తాను నీ ప్రాణం కాపాడబడేది. కానీ భూమి మీద నీ జీవితానికి ఒక విలువ కలగాలి అంటే,
ఒక మంచి పేరు సంపాదించుకో, కానీ అంతేగాని నీకు పేరు తెచ్చుకోవడం కొరకు ఆ శాస్త్రాలు చదివి ఆ గ్రంథాలు తిరగవేసి గొప్పవాడు వైపోయి, వేదాంతి వైపోయి, థియాలజిస్ట్ వైపోయి, థీస్ట్ వైపోయి, ఎథిస్ట్ వైపోయి, కోపిస్ట్ వైపోయి, పాపిస్ట్ వాడు మాత్రంగా మిగలమాకు. అప్పుడు నీకేమీ ప్రయోజనం లేదు. ఇక రెండోది మనిషి సంపాదించుకోవడం ప్రయత్నించే చూద్దాం. ఆదికాండంలోనే 34వ అధ్యాయము 10వ వచనం. 34:10 మీ ఎదుట ఉన్నది నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి చెప్పింది. 47:27 చదవండి. ఆదికాండమే 47:27. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకొని పొంది. చూడండి, యాకోబుతో ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ దేశం ఎదుట ఉందండి, మీ అమ్మాయిని మాకు ఇచ్చేయండి. రెండు లంచాలు ఎట్టెత్తున్నారు. వాళ్ళకి వీళ్ళ అమ్మాయిని ఇస్తేనట మీకు మొత్తం ఇచ్చేస్తాం. ఇదొక సంపాదన. అబ్బాయిల కోసం అమ్మాయిల కోసం ఏం చేస్తున్నారు తెలుసు ఈ రోజున? ఎవరిని వాడదా? భూమి వాడదా? ఆ ఊరు వాడదా? మీకు ఈ ఊరు ఇచ్చేస్తాము, మీ అమ్మాయిని మాకు ఇచ్చేయండి సరిపోయింది. మావాడు ఇష్టపడుతున్నాడు అంతే. ఈ సంపాదన కొరకు మనిషి ఏం చేస్తుంటే ఒక ఎరేస్తున్నాడు. మీ అమ్మాయిని మాకు ఇవ్వడం కొరకు, మా అబ్బాయిని మీరు చేసుకోవడం కొరకు మా ఊరు ఇచ్చేస్తామండి. ఇక్కడ అపకారమైనట్టు చెప్పకూడదు పదాలు, మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు కొన్ని పదాలు వాడకూడదు. మనం తిట్టుకోవచ్చు, కానీ ఇంకోటి తింటే డేంజర్ అయిపోయింది. సరే, మొత్తం మీద అయితే పిల్లరా, ఏదో మొత్తానికి అయితే బాబాయ్ చెప్తాడు కథ, నాకేం తెలియదు, వాడి కాడ ఏముండదు, కానీ ఏదో ఎంత కథ ఉందండి, ఎంత ఉందండి, ఏదో ఎదుర్కోలేదు అనుకున్నప్పుడు పిల్లగాడు అబ్బో గడివా మీద కూర్చొని ఏ అంటా ఉంటాడట. అబ్బో పిల్లగాడు మంచి పనివాడే, ఎన్ని ఎకరాలు ఉందో అనుకున్నారు. వాడు కాదు, అది వాడు కూలోడు. వాడు కూలోడు పోయి ఆ గడ్డిగా మీద అంటే పిల్లలు ఇంటికి వచ్చినాడు. అబ్బో ఇటు తొంటోడ సంగతి తెలియదు, తొంట చేరుతామంటే ఇంకేదో అనుకుంటున్నాడు. వాడు పని చేత కాక మేము గడ్డిమో పెట్టి కూర్చున్నాడు. ఇది లేక వీడి గడ్డిమంత వీడిది అనుకొని ఇంకా ఇట్లాంటి ఆసామికి భూస్వామికి మనవాడిని మమ్మల్ని ఇచ్చేది. అబ్బో ఇంట్లో కాలు కలుపుకొని కూర్చొని ఇంకా అన్ని వండి పెడతా ఉండదు అనుకున్నాడు. భ్రమ. సరే, ఈ రకంగా మీరు ఈ ఊరు ఇచ్చేస్తాము, మీరు ఇక్కడ ఏం సంపాదించుకోండి? ఆస్తిని సంపాదించుకోనట. ఈనాడు మనిషి నిజమే ఆస్తి కొరకు నెక్స్ట్ ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణాలు పోవట్లేదు, ఆస్తి కొరకు ప్రాణాలు పోతున్నాయి. మనిషి ఆస్తిని సంపాదించుకోవడం కొరకు సంపాదించుకున్నారు ఇశ్రాయేలు. అక్కడ కాకపోయినా ఐగుప్తుకి వెళ్ళారు. పరాయి దేశంలో ఆస్తి సంపాదించడం ఇంకా గొప్ప పేరు. సరే, మొత్తం మీద పిల్లరా, వీరు ఆస్తిని సంపాదించుకోవడం కొరకు పిల్లల భవిష్యత్తును అడ్డం పెట్టుకొని వాళ్ళకి గంత తెచ్చుకోవడం కొరకు, అంటే కొంతమందికి ఏంటంటే ప్రాంతీయ పిచ్చి ఉంటుందండి. ఏ పిచ్చి? నాకన్నా ఈ ఊరు తప్ప ఇంకొకటి నిద్రపడతావు. చెప్తావు నిద్రపట్టకపోతే. ఎందుకు నిద్రపట్టదు నీకు? నేను ఇప్పుడు ఒక కొత్త ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంట్లో ఎంతమంది ఉండిపోయిన అబ్బాయిని పొడిచారు మన బాన్కొల్లోని. ఆ ఇంట్లోకి నేను వస్తానని చెప్పినప్పుడు నాకు ఇస్త్రీ చేశాను. వద్దులేచ్చనా, మీరు ఎందుకు ఆ ఇంట్లోకి అన్నారు. నాకు అంతకని పట్టించుకోలేదు, కానీ ఆ మాట నేను ఎవరికి చెప్పలేదు. చెప్తే కొంతమంది నన్ను బలహీనపరచుతూ ఉంటారు. నా వెనకాల చాలా మంది బలహీనపరచుతూ ఉంటారు. పుష్టింగ్ ఇచ్చే వాళ్ళకంటే బలహీనపరచుతూ ఉంటారు. అందుకే నేను ఎవరికి చెప్పలేదు. సరే, ప్రార్థన చేసి ఒక 4 రోజుల దాకా టైం తీసుకున్నాను. ప్రార్థన చేశాను, ఎక్కడ దొరకట్లేదు, కష్టమైపోతుంది. సరే, ప్రార్థించి ప్రభు వెళ్ళమంటావా? వెళ్ళాను, చూశాను. అసలు ఇంకా ఆ వ్యక్తి ఎంత ఓపెన్గా మాట్లాడాడో ఓపెన్ మాట్లాడైపోయింది. సరే, ఆ వ్యక్తి అన్న మాట నాకు ఎందుకంటే ఎవరికి చెప్పలేదు, నా మనసులో ఉంది. అది కొంచెం మంచిగా లేదు, బాగలేదులే, వద్దులే అన్నట్టుగా అన్నాడు. సరే, నేనేమనుకున్నాను, సామెతలు 3:32 33 ఉంటుంది. నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రభు నేను ఎక్కడుంటే అక్కడ నీ ఆశీర్వాదం. అంతే కదా. అబ్రహాం పోయిన చోట్ల ఏం చేశాడు దేవుడు? అతనికి తన సన్నిహితుడుగా ఉంచాడు, ఆశీర్వదించాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలమును అట్లా ఎక్కడికి పోయి గుడారం వేసుకుంటే అక్కడ బతికిన అరణ్యంలో కూడా అప్పుడు బేతేలు 5 మంది గుడారం, ఊర్లో లేడు, ఇటు మందిరం దగ్గర లేడు, అరణ్యంలో గుడారం వేసుకున్నాడు. అక్కడే ఉన్నాడు దేవుడు. ఎబ్రోన్లో కూడా అక్కడే ఉన్నాడు. మోరేలో సింధూరవనంలో
ఇంకా ఎక్కడ ఈ దేశం ఎదురు పో, నువ్వు తూర్పుకు పోతే తూర్పునిస్తా, పడమర పోతే పడమనిస్తా, ఉత్తరం పోతే దక్షిణ. పితరుల దేవుడు, పితరులకు నివాస స్థలమైన దేవుడు నాకు నివాస స్థలం ఆయన. ఏదో భూమి మీద బతకాలి కాబట్టి, పరిచర్య ఉంది కాబట్టి కొంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నాము. ఈ చిత్తమైతే సమాధానపరచలేదు, ప్రార్థన చేసుకుని వచ్చాం. ఇప్పుడు అక్కడ ఒకరోజు నేను ఒక్కడిని నిద్రపోయాను. ఇద్దరు నిద్రలో మొత్తం మీద అయితే ప్రార్థన చేసుకున్నాం. వాస్తవంగా అయితే ఆ ప్రాంతం అంతా నాకు పరిచయం అయింది. ఆ కాలేజీలో 2 సంవత్సరాలు తిరిగాను. కానీ అక్కడ కొన్ని విగ్రహాలకు సంబంధించినటువంటి ఆరాధనలు జరిగినాయి, కొన్ని అపవిత్రమైన క్రియలు జరిగాయి. ఆ ఇంటి యజమానుడు కూడా కొంత తాగుబోతాడు. మొత్తానికైతే అపవిత్ర ఆత్మలన్నీ ఆ ఇంట్లో ఉంటాయి. అయితే నేనెవరిని? దైవ సేవకుడిని. నా చేతిలో ఉంది దైవ గ్రంథం ఉంది. నా వెంట ఎవరి సన్నిధి ఉంది? దేవుని సన్నిధి ఉంది. నా వెంట ఎవరు వస్తారు? కాబట్టి నాకెందుకు భయము అని నేను వెళ్ళాను. దైవజనులతో ఆ రోజున పెద్ద ఆయన వచ్చాడు, ఆయనతో ప్రార్థించాం, బాబుతో ప్రార్థించాం, నేను ప్రార్థన చేశాను. ఆ రాత్రి నిద్రపోయి, ఇంకా మేము రాకముందే 3 రోజుల ముందే అట్లా నిద్రపోయినాం, అట్లా వచ్చిపోయాం. ప్రశాంతంగా నిద్రపట్టింది. ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు నిద్రపోతే అప్పుడు నిద్ర 5 నిమిషాలు వస్తుంది. మళ్ళీ 5 గంటలకల్లా లేవాలి అంటే అలాంటి ముందే లేచి కూర్చుంటున్నా, ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఎందుకు అంటే అక్కడ నాకు నిద్ర పట్టదు, ఇది ప్లేస్ మంచిది కాదు, నాకు ఆ ప్రాంతమే ఇష్టం, నేను ఇక్కడే ఉంటా. నా ఒక ఆమన్నదట, నాకు ఈ 3వ స్తంభం కానీ నన్ను సమాధి మందిలో ఇప్పుడు అడ్రస్ లేదు. మరి నా ఫేవరెట్ నేను కూర్చునేది, నన్ను సమాధి కూడా భక్సింగ్ గారే మందిరంలో పెట్టొద్దంటే ఆమె సమాధిలో అక్కడ పెట్టాలంట. ఎందుకు? లేచి వచ్చిద్దాం మరి కట్టకపోతే. ఇట్లా అంటే కొంతమంది ఉన్నారండి, జీవితాలను ఆగం చేసేట్టుకుని వారు ఈ ప్రాంతీయ భేదంతో ఉండి, ఈ ప్రాంతంలో ఉండండి, ఆస్తిని సంపాదించుకోండి అని ఎరవేసి మోసం చేసి, అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుడు మోసపోయినంత తొందరగా ఎవరు మోసపోరు. మోసపోకుడి, దేవుడు ఆస్తిని చూపిస్తున్నాడు యాకోబుకి ఆ వ్యక్తి. కానీ వారు ఏం నష్టం చేశారో వాళ్ళు దాన్ని చూపించట్లా. ఆ కూతురికి ఎంత అన్యాయం జరిగిందో చూపించట్లా. మా దేశం ఇచ్చేస్తామండి మేము. ఇస్తారా? ఊరుకుంటాడు ఎవడన్నా? దేశాన్ని ఇస్తే ఊరుకుంటారా? ఏసేపు ఉన్నప్పుడు వాళ్ళ 70 మంది వస్తే బాగానే ఊరుకున్నారు, ఆస్తిని సంపాదించిందనుకున్నారు. వీళ్ళు సంఖ్య పెరుగుతామంటే అసూయపడ్డారు. ఇశ్రాయేలు వర్ధిల్లుతున్న వాళ్ళు ఏం పడ్డారండి? అసూయపడి ఇక వాళ్ళని బానిసలు చేసుకున్నారు. అందుకనే ఒక దైవజనుడు మన పెళ్లికి వెళ్తే నిజామాబాద్లో బోధన అంటున్నాడు, ప్రారంభాలు బాగానే ఉంటాయి, ఏ సంబంధాలైనా సరే, వివాహమే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, ఒక ఏదైనా సరే ప్రారంభం బాగుంటుంది. అబ్బో, ఆరాటం పోరాటం అన్ని ప్రారంభాలు బాగుంటాయి, మధ్యలో వస్తాయి. నిలబడగలవా దేవుని చిత్తం లేకపోతే? చెప్పండి, నిలబడగలవండి? అందుకని ప్రారంభం కాదు మనకు కావాల్సింది. తిమోథేయుకు చెప్తాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము శ్రేష్టం మేలు. కాబట్టి వీళ్ళకి అర్థం కాలే. ఆస్తిని సంపాదించుకోండి అంటే, ఆస్తిని సంపాదించుకోవడం కొరకు మనుషులు ఈరోజు ప్రయత్నం చేశారు. ఆనాడు చేశారు, ఇశ్రాయేలు చేశారు, ఈనాడు కూడా. ఈ భూమి మీద మానవుడు ఏం మిగిల్చాడు? అన్నయ్య ఏం మిగిల్చాడు? ఏం మిగిల్చుకొని పోయాడు. కొంతమంది మిగిల్చినాడు కూడా ఏమంటున్నాడు? తృప్తి ఉందా పని? ఆస్తి చూచుడు చేత, కన్నులతో చూచుడు చేత తప్ప అది అనుభవించడానికి తృప్తి లేదు. సామెతల గ్రంథం రాబడికి వచ్చింది. కాబట్టి పిల్లరా, ఒక వ్యక్తి ఆస్తిని చూచి, కన్నులతో చూసి సంతోషిస్తాడే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి అతనికి కలగట్లేదు. యోగ గ్రంథంలో చూడండి ఒకసారి, 20వ అధ్యాయం 18 వచ్చిన అనుకుంటా. యోగ గ్రంథం త్వరగా. వారు సంపాదించిన ఆస్తి కొలది ఉండదు. బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత. చూడండి పిల్లారా, దేని కొరకు ప్రయాసపడి సంపాదించిందో దాన్ని వారు అనుభవింపక మరలా అప్పగిస్తారు. అవును, ఈనాడు ఏం సంపాదించడానికి ప్రయాసపడుతున్నారో అనుభవించే వాళ్ళు ఉన్నారండి. చూద్దాం, అనుభవించారు ఎంతమంది ఉన్నారు? మనిషి 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఉద్యోగస్తులు అయితే సంపాదించడం వరకే ప్రయాసపడాలి. ఇప్పుడు అనుభవించేది ఇప్పుడున్న రోగాలకి.
40కే అన్ని రోగాలు వస్తే చెకప్, హెల్త్ చెకప్ అట, బాడీ చెకప్ అట, టోటల్ రోగాలు చెకప్ చేయించుకొని అంటున్నారు. కాబట్టి పిల్లరా, మనిషి ఈ రోజున ఆస్తి సంపాదనలో పడిపోయి ఆయన అనుభవించకుండానే వేరొకరికి ఏం చేస్తున్నారట, విడిచిపెట్టి వెళ్తున్నారు. బీదల్ని దోచుకొని దళారు వ్యవస్థ ఉంది ఈ రోజున సమాజంలో. బీదవాడిని దోచుకొని ఏమండి ఆస్తిని సంపాదించుకొని ఏదో ఒక రకంగా మొత్తం మీద అయితే ఒకరినొకరిని ముంచో నష్టపరిచో ఈ రోజున ఆస్తిని సంపాదించుకోవడం వరకు దేశాలు వెళ్తా ఉన్నారు. మన ఒక ఆయన అంటున్నాడు, మా ఊళ్ళు దేశమరోళ్ళు అండి, అన్ని మా 50 రూపాయలు అయితే మా దగ్గర ఇంత తాయి తెస్తారు, అక్కడ పోయి 50,000 అంటారు. సంపాదించుకొని ఇప్పుడు కడుతున్నారు. వీళ్ళు ఉంటాయి పోతారు కర్మగారు పోతే అంటున్నాడు. 50 రూపాయలు ఎక్కడ, 50,000 ఎక్కడ? ఒక మా అంటే ఫ్లైట్ మీద పోతే 5,000 అయితే, లేదు 10,000 అయితే అనుకుందాం. రాను ఫోను 10,000 అయితే ఇప్పుడు ఇక నీకు 40,000 రూపాయలు 50 రూపాయలు ఆ తాయెత్తో నమ్మేవారు ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఈ రకంగా మనుషులు ఆకులు అమ్ముకొని, ఎవరి చెత్త నమ్ముకొని, పురుగులు నమ్ముకొని, తాయితలు నమ్ముకొని, ఏదో మసిపూసి మామిడికాయ చేసి, ఒకడు చెమట కూడా తీసి మందుకు చేసి గోళీలు లాగేసి నీ రోగం మీద పో అని ఎక్కడికెక్కడికో వ్యాపారాలు చేస్తూ ఆస్తులను సంపాదించి కూడబెడుతున్నారు. ఈనాడు మనిషికి ఆస్తికి సంపాదనకి లెక్కలు లేవండి. కొంతమందికి అయితే ఎంత ఉందో కూడా. మన భారతదేశంలో చూస్తే పెట్రోల్ బంకులో పనిచేసిన ఆయన పేరేంది, జియో ఓనర్ ముఖేష్ జేనుభాయ్ అంబానీ, అంబానీ గారు, మళ్ళీ వాళ్ళ కుమారుడు, అంతా అంబానీలే. ఇవాళ ఇండియాలో కోటేశ్వర్లు అండి. ఇక ప్రపంచ ధనవంతులు ఎందరో ఉన్నారు. అమెరికా ధనవంతుడు బిల్ గేట్స్ ఉన్నాడు. వాళ్ళ ఆస్తి ఎంతవరకు ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు నా బిల్ గేట్స్ని ఐస్ క్రీమ్తో పాటి కొట్టాడు, బూట్లతో కొట్టాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్కి ఈ కేడర్ పెరిగిపోతూ వచ్చింది. అంటే అంత ఆస్తి సంపాదించుకున్నాడు కూడా కేకులతో కొట్టించుకోవాల్సి వస్తుంది. ఇక బయట కేకులతో కొడతారు, ఇంట్లో అయితే కొడుకులు కూతుర్లు చీపిరి కట్టలు తీసుకొని కొట్టబోతున్నాయండి, చెప్పులు తీసుకొని కొట్టబోతున్నాయి, బజార్లో ఉరికించుకుంటూ కొట్టబోతున్నాయండి చాలా మంది జీవితాలు. ఒకరోజు ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఒక యవనస్తుడు ఒక వృద్ధుని తండ్రి మీద కూర్చొని కొట్టి గొంతుపిసి చంపుతున్నాడు. ఎందుకు చంపుతుంటే, వీడు నా తదనంతరం రాసినట్టు ఆస్తి మొత్తం వీడు చంపితే నాది అయిపోయింది కదా అండి, అందుకని కొడుతున్నాను అన్నాడు. మరి నీ తదనంతరం ఏంటి, నువ్వు ఒక్కడే కదా ఉంది, ఎవరు ఉంటుంటే ఉన్నాడు, నీకు కూడా ఉన్నాడు, దేశాలు పట్టుకుంటున్నాడు, వాడికి ఎక్కువ రాశాడు, నాకు తక్కువ రాశాడు వీడు, అందుకని చంపుతున్నా. ఎట్లా ఆస్తుల కొరకు తల్లిదండ్రులు చంపేవారు, ఆస్తుల కొరకు భార్యలు చంపేవారు, భర్తలు చంపేవారు, పిల్లలను చంపేవారు. ఓ మనుషులు చంపుకొని ఆస్తిని సంపాదించుకొని కొడగొట్టుకుంటున్నారు. ఇదేమైనా మనకు ఉపయోగపడుతుందా? 11:4 సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ఉగ్రత దినమందు తర్వాత ప్రసంగి 5వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. 11-16 ఆస్తి ఎక్కువైన యెడల గుర్తుపెట్టుకోండి, దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారట. కన్నులారా చూచుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్రను దుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సరే 15 వచ్చింది చివరిగా, వాడు ఏ ప్రకారం తల్లి గర్భంలో వచ్చనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనానో చేత పట్టుకొని పోడు. అతను వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వానికి లాభమేమి లేదు, ఇది వ్యర్థమే. ఒకడు ఆస్తిని సంపాదించి అనుభవించకుండా కనులారా చూసుకొని పోతా ఉన్నాడట. తల్లి గర్భం నుంచి ఎలా వచ్చినాడో మళ్ళీ తిరిగి అలాగే వెళ్ళిపోతున్నాడట. గాలికే ప్రయాసపడి సంపాదించి వదిలిపెట్టిపోతున్నాడు, ఇది వ్యర్థమే. అందుకని ఈరోజు ఎవరికైనా మీకు ఇట్లాంటి ఆశ ఉందా చెప్పండి.
ఆస్తిని ఏమైనా సంపాదిద్దామని ఆశ ఉందా? పేరు ఏమైనా సంపాదించుకున్న ఆశ ఉంటే నీ ప్రాణం పోయినాడు, నీ పేరు నీ వెంట రాదు, నీ ఆస్తి నీ వెంట రాదు. సంపాదించుకో, మొదటి దాంట్లో మంచి పేరు సంపాదించుకో. తర్వాత ఈ ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నించే మాకు నెక్స్ట్ చెప్తాను నేను, అసలైన ఆస్తి ఉంది. కాబట్టి పిల్లరా, మనము ఈ ఆస్తి కొరకు కాకుండా, ఈ భూమిని విడిచిపెట్టిపోయే దాని కొరకు కాకుండా, మనం పట్టుకొని పోయే ఆస్తి ఉంది. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అదే పరలోక జీవం, అదే భక్తి జీవితం, అదే పవిత్రమైన జీవితం, అదే నీతి జీవితం. ఇది నీ వెంట వచ్చింది. నీతిమంతుల క్రియలు నీ వెంట వస్తాయి, నేను విశ్రాంతిలోకి తీసుకెళ్తాయి. కానీ నువ్వు సంపాదించుకునే ఆస్తి ఉందే భూమి మీద. ఉగ్రత దినం ఒకటి ఉంది భూమి మీద. మనుషులకు తెలియట్లేదు. ఈరోజు కరోనా వస్తేనే పడేస్తున్నారు, డబ్బులు పడేసి బతుకుతున్నారా? ఈవెన్ డాక్టర్స్ అనే కరోనా బతికించలేకపోతుంది. డాక్టర్కి వచ్చిన కరోనానే డాక్టరు తను వైద్యం చేసుకోలేడు, పోనీ తన ఆస్తి అంతా ఇచ్చి. ఒకరోజు నా వాట్సాప్లో వచ్చింది, అది వాస్తవమో ఫేకో కానీ, ఒక కోటీశ్వరుడు ఒక క్యాన్సర్ పేషెంట్ అయ్యాడు. అతను కోట్లను తీసుకొచ్చి హాస్పిటల్ ముంగట పోసాడు. ఆ రూపాయల కట్లని, 2,000 రూపాయల కట్లంతా హాస్పిటల్ నిండా ఉన్నాయి. ఈ మనీ తీసుకొని నన్ను క్యాన్సర్ని చేంజ్ అయ్యి బ్రతికించు అంటే, నీ ఆస్తితో నేను ఈ క్యాన్సర్ని బాగా చేయగలిగితే ఎప్పుడో బాగైపోతావు. చివరి క్షణాల్లో ఉన్నావు, ఈ ఆస్తిని నువ్వు తీసుకోపోవాలి. ఎవరైనా తీసుకోపోయారండి ఇంతవరకు? అలెగ్జాండర్ మహాచక్రవర్తి 29 సంవత్సరాల లోపు పేరు సంపాదించుకున్నాడు, రాజ్యాలు సంపాదించుకున్నాడు, ప్రపంచమంతా వంటి చేత్తో ఏరడానికి అంత సంపాదించుకుని గుప్పిట్లో పెట్టుకున్నాడు. కానీ 29 ఏట తన ప్రాణం పోయేటప్పుడు చెప్పాడు, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నాకు వైద్యం చేస్తున్నటువంటి వైద్యులారా మీరే నా శవపేటికను మోయాలి. ఇదిగో నేను చనిపోయిన తర్వాత మీరు మోయండి. 2 నా చేతులు కట్ చేసి ఆ బొక్కలు చేసి శవపేటికలోంచి బయట పెట్టండి. ఇదిగో నా ముంగట ఇలా ప్రకటించండి. అలెగ్జాండరు ఏమీ తీసుకోకుండా వచ్చాడు. ఏమీ తీసుకోకుండా ఎంత సంపాదించి కూడా ఖాళీ చేతులతో పోతున్న ప్రకటించండి. ఈ ప్రపంచంలో ఎంత ఆస్తిపరుడికైనా రోగం వస్తే తన ప్రాణాన్ని బ్రతికించడానికి ఏ వైద్యులు కానీ ఏ డబ్బు కానీ పనికిరాదని వైద్యులు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే నేను చనిపోయిన తర్వాత నా శవపేట మీద అక్కడ స్టార్ట్ అయింది డబ్బులు చల్లడం. నేను సంపాదించే డబ్బంతా చల్లండి, నా ప్రాణాన్ని నా డబ్బు రక్షించలేదు అని, నా ప్రాణాన్ని ఈ డాక్టర్లు బ్రతికించలేరు అని, ఇదిగో నా ప్రాణాన్ని నేనే కాపాడుకోకుండా ధీరుడనని కాళ్ళు చేతులతో పోతున్నానని చెప్పండి అంటే ఆ ఊరేగింపు అంతా ఇలాగే జరిగింది. నెపోలియన్ పోయాడు, అలెగ్జాండర్ పోయాడు, ప్లేటో పోయాడు, చక్రవర్తులు అందరూ ప్రపంచాన్ని ఒంటి చేతితో జయించిన వారు, గడగలాడించిన వారు, హిట్లర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఏమి సంపాదించారు, ఏమి తీసుకొని పోయారు? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున ఈ రాత్రి మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నీ పేరు నిన్ను బ్రతికించలేదు, నీ ఆస్తి నిన్ను బ్రతికించలేదు. 3వ దాని దగ్గరికి వద్దాం, త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాం. ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. ఎస్కేల్ గ్రంథం 28:5. సంపాదించుకుంటువి, గర్వించిన వాడవై. ఈ వ్యక్తి పిల్లల ఒక దేశానికి అధిపతి అండి. ఈ దేశానికి అధిపతి అయినటువంటి ఈయన తానే దేవుణ్ణి అనుకొని దేవతను అనుకున్నట్లుగా భావించుకున్నాడు. ఈ దేవుణ్ణి దేవతనుగా భావించుకొని ఐశ్వర్యం సంపాదించుకొని ఏం చేశాడంటే గర్వించాడు. ఈనాడు కూడా మనుషులకు ఈ ఐశ్వర్యం వచ్చేసరికి ఏమవుతుందంటే కన్నులు నెత్తుకు వస్తున్నాయి, గర్వం వస్తుంది. పిల్లరా, గర్వం వచ్చి వాళ్ళకి దేవుళ్ళుగా భావిస్తుంది. అందుకనే వాళ్ళ ఐశ్వర్యం చేత ఏం చేస్తారు, కొంతమంది దాన ధర్మాలు చేసుకుంటూ దేవుళ్ళు లాంటి వాళ్ళు అనిపించుకుంటారు. ఇతనైతే వాళ్ళు అనిపించుకుంటారు, ఇతనైతే అసలు ఆయన అనుకుంటున్నాడు కూడా. ఈ అధిపతి దేవుణ్ణి దేవతని అని అనిపించుకుంటూ ఈయన ఐశ్వర్యాన్ని సంపాదించుకొని గర్వించిన వాడుగా ఉన్నాడు. అందుకని నరపుత్రుడా, నువ్వు పోయి అధిపతితో, ఆ దేశాధిపతితో చెప్పు, ఐశ్వర్యం సంపాదించుకొని గర్వించిన నీవు
దేవతలైనట్టుగా దేవుడైనట్టుగా భావిస్తారు. ఈనాడు మనుషులు కూడా కాస్త ఐశ్వర్యం వచ్చేసరికల్లా వాళ్ళను దేవుళ్ళలాగా ఫీల్ అయిపోతున్నారండి. నిన్న మనం వాట్సాప్లో ఒక ఫోటో పెట్టారు. ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన ఒంటి నిండా బంగారం పెట్టారు. ఒక రైతు ఉన్నాడు, ఆయన బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి. చూసారు ఎవరన్నా ఈ పిక్చర్? నా సెల్లో ఉంది. ఇద్దరు పక్కన పెట్టారు. 10 మందికి అన్నం పెట్టే రైతుకేమో ఏం లేవండి, బట్టలు సరిగా లేవు. 10 మందికి సొన్నం కొట్టి టోపీ పెట్టే భక్తుడికేమో బంగారం పెట్టాడు. ఇది నేటి సమాజ స్థితి అని వాట్సాప్ పెట్టాడు. అవును, కొంతమంది ఐశ్వర్యం వచ్చేసరికల్లా బంగారము, డబ్బు మీద నడిచేవాళ్ళు, బంగారం ధరించుకునేవాళ్ళు, అప్పుడు కాలు కింద పెట్టుకుంటే బ్రతికేవాళ్ళు, కార్లలో తిరిగేవాళ్ళు, ఏసీలలో ఉండేవాళ్ళు, వీళ్ళంతా దైవ సమానులుగా. దేవుడు ఇంకెక్కడ ఉన్నాడు? ఫరో అంటాడు, దేవుడు ఎవరు? నేనే ఈ ఐగుప్తుకి దేవుణ్ణి, యెహోవా ఎవడు? ఈరోజు మనుషులకు ఐశ్వర్యం వచ్చేసరికల్లా దేవుణ్ణి, దేవతలను కొట్టున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. పోనీ ఈ దేవతలు, ఈ దేవుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారా? నీ ఐశ్వర్యం, నీ ఆస్తి, నీ పేరు నీ ప్రాణాన్ని కాపాడలేదు. కాబట్టి సహోదరుడా, ఐశ్వర్యం కొరక వద్దు. బైబిల్లో ఉంది ఒక ఐశ్వర్యం. యెషయా గ్రంథం 33:6 యెహోవా యందు భయమే వారికి ఐశ్వర్యం అని రాబడుతూ వచ్చింది. పిల్లలు, ఈ ఐశ్వర్యము ఈ దేవుడు ఇచ్చేది, ఇది కష్టార్జించేది వచ్చేది కాదు. సామెతలు 10:22 అనుకుంటా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. మనిషి కష్టపడి ఒక ప్రాణం పెట్టి అన్ని సంపాదించుకొని, ప్రాణానికి ప్రతిగా అంత సంపాదించుకొని ఐశ్వర్యం సంపాదించుకుంటున్నాడు. అయితే అది నిలిచి ఉండే ఐశ్వర్యం కాదు. మనుషుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు. ఎంత కష్టపడుతున్నాడో మళ్ళా అంతా ఒక రోజు ఏమవుతుంది? ఈ మధ్య అంటున్నాడు, కరోనా వచ్చి అదంతా కరిగిస్తుంది. అట్లా ఐశ్వర్యాన్ని కరిగిస్తూ ఉంది, డబ్బుని కరిగిస్తూ ఉంది, ఆస్తిని కరిగిస్తూ ఉంది. కనబడని ఒక చిన్న క్రిమి. ఈ చిన్న క్రిమి మనుషుల ఆస్తిని, ఐశ్వర్యాన్ని, పేరుని కట్టివేస్తాం, మార్పివేస్తాం, మర్చిపెట్టేది చేస్తా ఉంది. ఈనాడు నీకు దేవుని అందరూ భయమైన ఐశ్వర్యం సంపాదించుకో. ఇది దేవుడు నీకు ఇస్తే అది పరలోకములో అనుభవిస్తావు, పరలోకమైశ్వర్యం అనుభవిస్తావు. దేవునికి భయపడేవాడు ఎక్కడ ఈ భూమి మీద? ఇది ఐశ్వర్యం కావాలి మనకి. ఈ ఐశ్వర్యం విడిచిపెట్టి మానవుడు దేవునికి భయపడకుండా ఈ ఐశ్వర్యం సంపాదించుకోవడం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు. ఒక రోజున ఒక కొడుకు తండ్రిని అడిగాడట. అంతకంటే ముందు తండ్రిని అడిగాడట, మా నాన్న ఇంటి పొద్దున్నే లేస్తున్నాడు, మధ్యరాత్రి వస్తున్నాడు, ఏం సంపాదించడానికి అంటే, ఈ ఐశ్వర్యం అంతా ఆయన కూడా పెట్టేది కదా, మీకోసమే కదా అన్నాడు. ఎందుకమ్మా ఇది అంతా అన్నట్ట? మీకోసం. వాడు పిల్లడు కదా, కొంచెం యవనస్తుల కోసం. వాడికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఇదంతా? నాన్న ప్రేమ మాకు దక్కట్లేదు, నాన్న మాతో సమయం గడపట్లేదు, మేము ఏదైనా మా బాధ చెప్పుకుందామంటే, మా నాన్నతో ఫ్రీగా మాట్లాడదామంటే, కూర్చుందామంటే, ఏదైనా ఒక క్వశ్చన్ వేసి ఇదేంటి డాడీ ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు అడుగుదామంటే అంటాడు, కూర్చోపా అంటాడు, నమ్మ దగ్గర పో అంటాడు, ట్యూషన్ పో అంటాడు. మరి ఆయన ఏం సంపాదిస్తున్నాడు అంటే, మీ కొరకేనా, ఎందుకంటే బాధపడమాక తెలియదు. ఇట్లా నాంచుకుంటూ వయసు వచ్చిందాక నాంచింది. వయసు వచ్చాక అవుతారా? వయసు వచ్చిన కుర్రలు అవుతారండి? ప్రశ్నించకపోతే సమాధానం రాదు. వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? ప్రశ్నించడం తప్పు కాదండి. ఒక ప్రశ్న అది మంచిది అయితే మనలోంచి మంచి ఆన్సర్ వస్తుంది, లేదు నిన్నే మంచి వస్తుంది. బైబిల్ ప్రశ్నిస్తుంది, మళ్ళీ బైబిలే సమాధానం చెప్పింది. ప్రశ్న లేకపోతే ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందండి? వచ్చిందా? నీ ప్రజ్ఞ అంటే తెలియాలంటే ప్రశ్న ఉండాలి నీకు ముంగట. ఇప్పుడు యవనస్తుడు అయ్యాడు కొడుకు, డాడీ 1 minute అన్నాడు. టైంలో నో మెట్స్ డాడీ వాడు చెప్తున్నాడు మొత్తం మీద దాని రూమ్కి వెళ్ళిపోయాడు. ఏం చెప్పన్నాడు? 1 minute టైం, 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడితే డోర్ లాక్ వేస్తాను. సార్ 1 minute. డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. ఏం చేస్తున్నావు? మీ కొరకే. ఎందుకు ఇదంతా? మీ కొరకే. ఎందుకు ఐశ్వర్యం, ఎందుకు ఆస్తి? మీ కొరకే. వీటి వల్ల నాకేం సాటిస్ఫాక్షన్ లేదు డాడీ.
నమస్కో దాన్ని ప్లీజ్ అర్థం చేసుకో. ఇవి మాకేం తృప్తి ఇవ్వట్లేదు, మాకేమి కడుపు నింపట్లేదు, మా గుండెల్లో నీ ప్రేమ నింపట్లేదు. ప్లీజ్ డాడీ ప్లీజ్. ఎక్కువ మాట్లాడు. సరే ఓకే డాడీ, ఒకరోజు ఎంత సంపాదిస్తావు అంటే ఇంత అని చెప్పాడు. ఓకే డాడీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు ఆ పని ఈ పని చేసి మొత్తానికి కదా వాళ్ళ డాడీ ఎంత సంపాదిస్తున్నాడు అంత సంపాదించిన తర్వాత వచ్చి, డాడీ ఈరోజు నువ్వు నాతో గడపాలి. ఏం మాట్లాడుతున్నాడు డాడీ? ఎందుకు పిచ్చా? ఇది ఇంత గడప వచ్చింది, ఇంత ఇట్లా పెంచినవి నువ్వు? నువ్వు నడుసుకో డాడీ, నువ్వు ఒక రోజుకి వచ్చి ఎంత సంపాదిస్తున్నావు? ఇది నీ చేతిలో పెడుతున్నాను, ఈ రోజంతా నాతో గడుపును. అప్పుడు ఆ తండ్రి కళ్ళు తెలుసుకున్నాడు. నిజమే కదా, ఒక్కరోజు కూడా తీరిక లేకుండా, నా కుటుంబంతో గడపకుండా, నా భార్య పిల్లలతో గడపకుండా, ఏమండి నాకు అసలు నేనేంటో ఆలోచించుకోకుండా ఈ ఐశ్వర్యం కూడా పెడుతుంది. ఎవరి కోసం ఇదంతా? వాడి కోసమే. వాడే నాకు అసలు లేదు వద్దన్నాడు. ఇంకెవరి కోసం? ఇంకొకటి కలిగాడు, డాడీ ఇదంతా ఎవరి కోసం అంటే నీకోసమే. మళ్ళీ తర్వాత ఎప్పుడుదా సంపాదించి 60 ఏళ్ళ దాకా ఉద్యోగంలో ఉన్నా కాబట్టి సంపాదించాలన్నాడు. మరి ఆ తర్వాత డాడంటే ఆ తర్వాత ఏముంది? ఉద్యోగం వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత డాడంటే ఇంకేముంది? మీకు పెళ్లి చేస్తారు, పిల్లగాలు పడతారు, మీ కొడుకులు కూతురు బట్టి ఎత్తుకుని ఆ తర్వాత వాళ్ళు పెద్ద అవుతారు. ఇక ఈ లోపల వాళ్ళ పెళ్లిళ్ళు బతుకుని చూస్తారు. ఆ తర్వాత ఏమో చచ్చిపోయిన తర్వాత డాడీ అంటే నో ఆన్సర్. ఇట్లాంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కొడుకులు వేసే ఆన్సర్. అవును, సంపాదన పడిపోయి కుటుంబంతో గడపని వాళ్ళు సంపాదించినంత ఎంత అంటే తర్వాత ఏంటంటే ఇది మరణం వరకే నాకు అవకాశం ఉందనే వారు ఉన్నారు. మరి మరణం తర్వాత ఏంది? ఆన్సర్ లేదు. అందుకని ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోతుంది, మరణం ద్వారా ప్రాణం పోతుంది. లేక ఒక మనుషుడు తనను తానే నష్టపరుచుకుంటే తనకేం లాభం అండి? నువ్వు ఈ సంపాదనలో పడిపోయి నీ ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటున్నావు, నువ్వు సంపాదనలో పడిపోయి నీ ప్రేమ నష్టపరుచుకుంటున్నావు, నువ్వు సంపాదనలో పడిపోయి భక్తిని నష్టపరుచుకుంటున్నావు, నువ్వు సంపాదనలో ఈ ఐశ్వర్యం మీద పడిపోయి నీ భార్య పిల్లలందరినీ నష్టపరుచుకుంటున్నావు. అంత నిన్ను నువ్వేం చేస్తున్నావు? నష్టపరుచుకుంటున్నావు. ఏమన్నా ఫలితమైన మానవుడికి ఏమీ లేకుండా. అందుకని మానవుడు కొందరు మరణాలు ఎట్లా ఉన్నాయి? దుఃఖకరంగా ఉంటున్నాయి. సంపాదన కొరకు ప్రాగ్లాడి గాల్లో కలిసిపోతున్న వాళ్ళ ప్రాణాలు. వాళ్ళు సంపాదించిన ఐశ్వర్యమే కానీ, ఆస్తే కానీ, పేరే కానీ వాళ్ళ ప్రాణాలను కాపాడకుండానే గాల్లో కలిసిపోతున్నాయి. 5,000 ఎకరాల మెట్ట, 3,000 ఎకరాల మాగాడి కలిగిన వైఎస్ఆర్ ప్రాణం కూడా గాల్లోనే కలిసిపోయింది. ఏమి సంపాదించినా మన ముందున్నారు వాళ్ళు, పోతున్నవారు చూచట్లేదా? బ్రతుకున్న నీకు పాఠమే కదా. ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. ఓ పాఠం నేర్చుకో. ఈరోజు నీ సంపాదించేది ఎవరి కొరకు? నీ పేరు నీ మీద ఉండదు, నీ ఆస్తి నిన్ను ఉగ్రతనాన్ని తప్పించదు, నీ ఐశ్వర్యం నిన్ను పరలోకానికి చేర్చదు. పిల్లరా, అయినా పరుగులతో ఐశ్వర్యం ఇవ్వడి, అయినా పరుగులతో పేరు కోసం, జీవడము కోసం, అయినా పరుగులతో ఆస్తి కోసం. ఇంకోటి ఉందండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం, 4వది 25వ అధ్యాయం 11వ వచనం. తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నాను. ఎవడండి? మొరటోడు, మూర్ఖుడు, మంచి చెడు లేనటువంటి వాడు. వీడి కాపరులు అరణ్యంలో ఉంటే దావీదు పనివారు వాళ్ళని చుట్టూ ప్రవక్తల్లాగా ఉండి, సైనికుల్లాగా ఉండి, వారికి ఇబ్బంది కలగకుండా, వారి పిల్లలకి, వాళ్ళ ఆస్తికి, వాళ్ళ కాపరులకు, వాళ్ళ గొర్రెలకు కూడా నష్టం కలగకుండా మంచులో తలకు దర్శి తల మంచుకు దడుపుకొని రాత్రి వేళ ఒక సైనికులాగా కాపలా ఉండి కాపాడి ఈ నాబాలు యొక్క గొర్రెల్ని, వాళ్ళ పని వాళ్ళని, తన ఇంటిని ఒక అంత దావిదంటాడు, నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమముగా నా భాగ్యవంతుతో చెప్పండి. వాడు భాగ్యవంతుడు కాదు, కానీ ఒక దావీదు ఎంత కనపరుస్తున్నట్టు. ఎంత మొరటుడంటే పేర్లోనే ఉందట వాడు. ఎంత మూర్ఖుడంటే
తన ఇంటికి తన ఆస్తికి కలిగినంతటికి క్షేమం ఎవరి వల్ల కలిగింది తెలుసా అండి? దావీదు వల్ల కలిగింది. నాబాలుకు కలిగిన ఆ క్షేమం, దావీదుకున్న నాబాలుకున్న ఆస్తి, ఆ గొర్రెలు, ఆ ఇల్లు అంతా దావీదుని బట్టే అలా నిల్చున్నాయి. ఇది వాస్తవం. సరే, కృతజ్ఞత కలిగి ఏమైనా కొంచెం నాకు ఏమైనా పెడతాడేమో, నా పని వాళ్ళకి ఏమైనా ఇస్తాడేమో అన్నట్టుగా పంపించి, ఆ భాగ్యవంతుతో చెప్పండి, నీ ఇంటికి నీ కలిగినంతటికి, ప్రతి ఇంటి మీద ఉంటుంది ఈ వాక్యం, కానీ దాని అర్థం తెలియదు ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానం, ఏ సమయంలో ఇచ్చే తెలియదు, ఎవరికి తెలియదు. నా ఇంటికి నాకు అంతటికి. మరి ఎవరు నీ ఇంటికి నీ అంతటికి క్షేమము? ఇంతవరకు కాపాడింది ఎవరు? ఇంతవరకు నీ ఆస్తిని సమకూర్చి పెట్టింది ఎవరు? ఒక లెక్కలు సంపాదించుకున్నారు, కాపాడింది ఎవరు ఆ రోజున? అంటే దావీదు ప్రాణాలకు తెగించి ఆ రాత్రులు కూడా వారిని కాపాడితే, వీడంటాడు నేను సంపాదించినాడు, నేను సంపాదించిన నా ఆస్తి, నా అన్నఫలాలు ఏంది, ఇవన్నీ తీసుకొని బొత్తిగా ఎరగడండి దావీదుని తెలుసు. కళ్ళు నెత్తికొచ్చినాయి. దావీదు ఎవరో తెలియదా? దావీదు పని వాళ్ళు తెలియదా? తెలియకపోతే ఆమెగారు వచ్చి ఏమంటుందండి, అబిగయీలు సుబుద్ధి కలిగింది, యెహోవా యుద్ధములు చేసేవాడు. ఆయన వచ్చి గర్భస్తుందండి. భార్యకి తెలిసిన భర్తకు తెలియదా? అంత సీక్రెట్లా? అంత సీక్రెట్ లేదు అక్కడ. తెలుసు వాస్తవంగా భార్యలకే లేదు కదా, భర్తలకే. ఇప్పుడు ఈయనకే తెలుసు కదా. గొర్రెల నుంచి ఆ గొర్రెలు వచ్చినాయండి, వాళ్ళ కాపలు వచ్చారండి. ఏంటి వాళ్ళ సేఫ్టీ? ఇంత ఏం తొడేలు ఎందుకండి? దావీదు ఉన్నారండి, దావీదు పని వాళ్ళు ఉన్నారండి. ఎట్లా అన్నాడు వీడు? దావీదా ఎవరా అడిగేటాడు కాదు. మోషే అడుగుతాడు, క్షమించండి, ఇతరుడు అడుగుతాడు తన పిల్లలు. ఏదో మేము త్వరగా వచ్చారు, ఒక వీరుడు వచ్చాడండి, నిలిచేదాడు. ఎవరైనా ఎందుకు బయటలో పెట్టారు అంటే వచ్చి చూస్తే చూడండి మోషే ఇంటికి వచ్చాడు. అలా మామే వాళ్ళనుడే ఇట్లాంటి బుద్ధి లేదు వీడికి. ఇంట్లోకి ఆహ్వానించి దావీదు పని వాళ్ళు ఎవరా? అరే మరి ఎట్లా మర్చిపోయారు, ఒకళ్ళని తీసుకురా అడ్రస్ నువ్వు వేస్తా, మిమ్మల్ని మీ గొర్రెలన్నింటి కాపాడే వ్యక్తి లేదే. మళ్ళీ పైపెచ్చి బెళ్ళప్పులు ఏమని, నేను సంపాదించుకున్నంత బొత్తిగా ఎరగను అనుక. అందుకనే డెత్ మామూలు డెత్ కాదు, ఇది సడన్ డెత్. కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు సంపాదించుకున్నావు మంచిదే, దాన్ని కాపాడేది ఎవరండి? దాని ప్రొటెక్షన్ ఎవరి ఆధీనంలో ఉంది? దావీదు ఆధీనంలో ఉంది. దావీదు ఇట్లాంటివి ఎన్నో చేశాడు. సౌలుకు గుర్తులే, నాబాలుకు గుర్తులే, కొంతమంది ఉన్నారు కృతజ్ఞత లేని వాళ్ళు. వీళ్ళందరూ వచ్చారు, దావీదు బతికాడు. ఎందుకు? 132వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దావీదు కలిగిన బాధల పక్షాన దావీదును జ్ఞాపకం చేసుకో. ఈ వర్తమానం చెప్పాలని కనబట్టింది. దావీదు కలిగిన బాధలు దావీదుని జ్ఞాపకం చేసుకున్న విధానం, దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకొని కాపాడితే ఈయన అంటున్నాడు, మూర్ఖుడు మొర్రోడు, నేను ఎరగని వానికి ఇస్తానా నాదంతా సంపాదించుకొని వీడియో వాళ్ళు పోయి అట్లా పట్టుకొని కత్తి, ఆయన కత్తి పట్టుకొని బయలుదేరి వస్తున్న సంగతి తెలిసి చదవనమ్మ మాట. వాడికి ఏమైందో దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చింది, కోమాలో వెళ్ళాడు. లేదుగా, స్పర్శ లేదు. ఇట్లాంటి మరణాలు ఎంతమంది అండి కోమాలో వెళ్ళి లేరుగా. మన సంఘానికి వచ్చాడు మొన్నటి దాకా దేవప్రీడను. వాళ్ళ అమ్మ ఎన్ని సంవత్సరాలు మన దగ్గరికి రాకముందే రాత్రి బిగిసిపోయింది. అసలు నేను అనుకుంటా పోయినప్పుడల్లా ప్రార్థన చేయను అమ్మ కోసం అంటే చేయబెట్టి అసలు ఏ స్పర్శ ఉండదు. నేను అనుకుంటా మనసులో చచ్చిందా చచ్చిందా. మొత్తం మీద అయితే మన కాలంలో గుడి పెట్టింది. అట్లా కోమాలకు పోయిన వాళ్ళు ఎందుకు పోతున్నారు? నేను సంపాదించిన ఆస్తి అంతా ఎరగనోటికి బొత్తిగా పెట్టి నువ్వు ఎవరికి చెప్పడం. ఇప్పుడు కొడుకు తినడు, పక్కన తినడు, ఇంకా కూతురు తినడు, అలాగే చెప్పకుండా తెచ్చిడే ఇంకేం చెప్తాడు? చెప్పేది ఏమి లే. ఎంతో మంది ఇట్లా చెప్పబెట్టకుండా కోమాలకు పోయిన వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, సడన్ రాత్రే ఏం జరిగిందో తెలియదండి. రాత్రి చచ్చిపోయాడు, ఎన్ని గంటలు చచ్చిపోయాడో తెలియదండి. ప్రేమటి వల్ల ఇది అర్థమే. నేను ఎరగని వానికి
నా ఆస్తిని అంతా ఇచ్చేదనా ఏం పోతుంది? దావీదుకి ఇస్తే నిజంగా ఎంత ధనుడైపోయాడో ఈ నాబాలు కదా, ఎంత గొప్పవాడైపోయాడు. ఇయ్యలేదు, తర్వాత దావీదే తెచ్చుకున్నాడు, అది వేరే విషయం అనుకున్నాడు. అబిగయీలును తెప్పించుకున్నాడు, ఆస్తిని అంతా తెప్పించుకున్నాడు. బిగపట్టుకుంటే దేవుడు బలవంతంగా లాక్కుంటాడు. నాదంటూ ఏమీ లేదని పాడబడదాం, ఉన్నదంతా నీదే అయినప్పుడు. మరలా నెక్స్ట్ ఎవరికి వాళ్ళకే ప్రభు నియమిస్తాడు. ఇది మన జీవిత ధ్యేయం. కాబట్టి ఈ రోజున ఒక ప్రశ్న వేసుకొని ఇక ముందుకు పోదాం. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం, 2వ రాజుల గ్రంథం. ఆ మనుషుడు దిగి తిరిగి వచ్చినప్పుడు రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు. ఇది సమయమా? కరోనా వచ్చిపోతా ఉంటే, ఇది సమయమా? దేవుని రాకడ సమీపిస్తా ఉంటే, ఇది సమయమా? నీ ప్రాణం పోతా ఉంటే, ఇది సమయమా? నీ పేరు కోసం, ఆస్తి కొరకు, ఐశ్వర్యం కొరకు నువ్వు సంపాదించుకున్నదంతా నీ దగ్గర ఉంటుంది అనుకోండి. సమయమా? సమయము నీ చేతిలో లేదు, కాలము నీ చేతిలో లేదు, ప్రాణము నీ చేతిలో లేదు. ద్రాక్ష తోటలే, పేరులే, ఆస్తులే, ఐశ్వర్యాలే, ఇవి ఏమి సంపాదించుకోవడానికి. ఆనాడే ఆ మాట అంటే ఈనాడు ఎట్లుందో తెలుసండి. ఎబ్రీ పత్రిక 10:37, కాలము బహు కొంచెముగా ఉన్నది, ప్రకటన ఇక సమయం బహు కొంచెముగా ఉంది. ప్రిమినెంట్ వారికి సమయం లేదు, దినములు చెడ్డవి. ప్రభు ప్రకటన 7వ ప్రకారం మేఘారుడే వస్తున్న మేఘారులో ఉన్నాడు. ప్రకటన 2వ అధ్యాయంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనం, ఓ మానవులారా, నీ ఆస్తి సంపాదించుకోవడానికి సమయం కాదు. ఒక్కసారి ఆలోచించు. నీ పేరు, నీ ఆస్తి, నీ యొక్క ఐశ్వర్యము, నువ్వు సంపాదించినంత నీ ప్రాణమును పోగొట్టుకోకుండా తప్పించలేవు. నిన్ను నువ్వు నష్టపరుచుకోకుండా ఉంచలేవు. నువ్వు నష్టపోకుండా ఉండేది ఏదైనా ఉందంటే, నీ ప్రాణం పోగొట్టుకోకుండా ఏదైనా ఉందంటే చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇది 29వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక త్వరగా. క్రీస్తును సంపాదించుకొని వాడనై నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని ఆయన మరణ విషయంలో సమానుభవంగా వాడనై ఆయన పునరుద్ధానములు ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమంలో పాల్గొనడం ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎవరి భక్తుడు? పౌలు. తార్సు వాడైనటువంటి సౌలు కిలికియాలో గొప్ప పట్టణస్థుడు, రోమా పట్టణస్థుడు, గొప్ప పేరు కలిగిన అపొస్తల కార్యమైన చరిత్ర చెప్తున్నాడు. నేను రోమా ప్రభుత్వ పౌరత్వం కలిగిన పౌరుడును, గమలీయేలు పాదాల ఎదురు కూర్చొని ధర్మశాస్త్రం నేర్చుకున్నాను, హెబ్రీయుడును, ఇశ్రాయేలు సంతతి వాడును, ఇశ్రాయేలు గోత్రికుడును. ఆ వ్యక్తిని తీర్పు తీస్తున్న అధిపతి కండి, నువ్వు రోమా ప్రభుత్వం బిరుదు తెచ్చుకున్నావు, ఆ పౌరత్వం కలిగిన పౌరుడు అంటే, అవును, దాన్ని నేను డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాయా? నువ్వు డబ్బులు ఇచ్చి సంపాదించుగా నేను పుట్టుకతోటే రోమా ప్రభుత్వపు పౌరుడుగా ఎంతటి మంచి పౌరత్వం కలిగినటువంటి పౌరుడు, వేదాంతం కలిగినటువంటి జ్ఞాని గమలీయేలు పాదాల దగ్గర కూర్చున్నాడు. గొప్ప వంశం నందు పుట్టాడు. తన కత్తికి ఎదురు లేదు అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును, క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదును. కాబట్టి లోకమంతా సంపాదించడం ఒక మాట చెప్పాలంటే, కానీ ఈ లోకమంతా నెట్టాచుకున్నాడ. ఒకటి నష్టము, 2 ఇదంతా పెంట. నీ ఐశ్వర్యం పెంట, నీ పేరు పెంట. ఇందాక అన్నారు మావాడిది పెంట అవసరం కదా.
ఏదన్నా బ్యాడ్ స్మెల్ పెట్టవలసిన అదే బ్యాడ్ స్మెల్ వచ్చే ఏరియా తమ్ముడు. లేదన్నా అదొక స్మెల్ వస్తుంది, ఇది అంత పెంట. మీ ఇంట్లో చెత్త పడే మాకు 4 రోజులు ఏ వాసన వచ్చింది? ఇక నేను కొంచెం లాంగ్వేజ్ మార్చి చెప్తే మన ఒళ్ళంతా పెంట వాసనే. ఏమన్నా ఇదంతా పెంట, ఇదంతా నష్టంగా పెంటని నష్టపరుచుకున్నాడు. ఆస్తి పెంటే, పేరు పెంటే, ఐశ్వర్యం పెంటే, ద్రాక్ష తోటలు, ఏమండి దాసదాసీలు, పనివారు, ఇంకా సొలొమోను అంటే నేను చెప్పలేదు కానీ భార్యలు, ఉపపత్నులు, 1000 మంది పెంట ఇదంతా. కానీ పోలంటున్నాడు క్రీస్తును సంపాదించుకొని. ఎందుకు ఆ క్రీస్తుని సంపాదించుకున్నాడు? కలిసి 2:9 ఉంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా క్రీస్తు యందు గుప్తములై ఉన్నాయి, నా ప్రభువులో ఉన్నాయి. కాబట్టి ఆయన ఇచ్చే బుద్ధి, ఆయన ఇచ్చే జ్ఞానం, ఆయన ఇచ్చే ఐశ్వర్యం, ఆయన ఇచ్చే మహిమ, ఆయన ఇచ్చే ఆ యొక్క రాజ్యం, ఆయన ఇచ్చే కిరీటం, ఆయన ఇచ్చే సింహాసనం, ఆయన ఇచ్చే పౌరత్వం, ఇవన్నీ పోల్చుకుంటే ఇవన్నీ ఎన్నదగినవి కావు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఒక ఈ లోకంలో సంపద అంతా కూడా ఎన్నదగింది కాదు. అదే పరలోక జీవం, అదే రక్షణ పొందే మార్గం. నా ప్రియమైన వల్ల క్రీస్తుని సంపాదించుకుంటే ఈ రోజు నీకు పాప క్షమాపణ వస్తుంది, ఈ రోజు నీకు బుద్ధి జ్ఞానములు వస్తాయి, ఈ రోజు నీకు పునరుద్ధరణ బలం వస్తుంది. ఈ రోజు నువ్వు చనిపోతే ఈ క్షణం ఉందే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఈ క్షణం ఉందే నీ ఆత్మ పరదేశం వెళ్ళిపోయింది. కళ్ళు ఆ లాజరు వలె పరలోకంలో తెరుచుకుంటావు, దేవుడి సింహాసనం మీద కూర్చుంటావు, దేవుడిచ్చే కిరీటం పొందుకుంటావు, అనంత జీవాన్ని పొందుకుంటావు, పరలోకంలో దేవునితో సమానముగా నీవు ఉంటావు. ఆ క్రీస్తు ఎవరు ఎరిగావా? 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పశువుల పాకలో ఈ డిసెంబర్ మాసంలో పశ్చిమ దేశాల్లో ప్రపంచానికి నడుబొడ్డున క్రీస్తు కన్య మరియ గర్భాన పురుషుడు లేకుండా పుట్టినటువంటి మహాపరిశుద్ధుడు. ఆయన జన్మలో కానీ, జీవితంలో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, నాలో ఒకవేళ పాపం ఉందని సవాలు చేసేటువంటి వాడు నిరూపించండి అని కాలం ముంగుట, లోకం ముంగుట, ఆనాటి సమాజం ముంగుట నిలబడి పాపమే ఎరగని ఆ పరిశుద్ధుడు పాపలను రక్షించడానికి పాప శరీరాకారంతో పావన రక్తమును పాపలందరి కొరకు కాల్చాడు, చనిపోయాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచాడు. చరిత్రలో నేడు సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో 2020 సంవత్సరాల నుంచి తెరబడిన సమాధి ఏదైనా ఉంది అంటే, మరణం జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువు యేసుక్రీస్తు వారు. బుద్ధుడి సమాధి మూయబడింది, ప్లేటో సమాధి మూయబడింది, అలెగ్జాండర్ సమాధి మూయబడింది, తాజ్మహల్ మూయబడింది. ప్రపంచంలో గొప్ప వింతలు పడినటువంటివన్నీ కూడా మూయబడ్డాయి సమాధులు. యేసు ప్రభు వారి సమాధి తెరబడింది. కానీ క్రీస్తు ద్వారా కాలం లెక్కించబడతా ఉంది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా చరిత్ర విడిపోయింది. సుచరిత్ర కలిగిన దేవుడుగా చరిత్రలో నిలిచి ఉన్నాడు. ఈ క్రీస్తుని సంపాదించుకున్నాడు పౌలు. ఈ క్రీస్తుని సంపాదించుకుంది ఈ కుటుంబం. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, రంగు ఏదైనా, భాష ఏదైనా, ఈనాడు క్రీస్తు నీకు సమీపంగా ఉన్నాడు. ఇదిగో క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఈ క్రీస్తుని సంపాదించుకోవడం కోసం నువ్వేమి చేయక్కర్లే. యేసు నా హృదయంలోకి రా అంటే, ప్రభువా నా హృదయంలోకి రా అంటే నేడే ఆయన నీ సొంతమైపోతాడండి. ఆయన నువ్వు సంపాదించుకున్నవాడు దానం అయిపోతావండి. అప్పుడు నువ్వు ఈ లోకమంతా పౌలు వలె, ఇదిగో మా వలె చెప్పగలవు, ఇదంతా వ్యర్థం, వ్యర్థం, ఇది పెంట, ఇది నష్టం, నాకు అనంత జీవం ఉందని చెప్పగలవు. ఆ రీతిగా భక్తుడు చెప్పాడు. దాని కొరకే పునరుద్ధరణ బలం. ఒక రోజున పునరుద్ధరణ ఉంది, మృతులైన వారు బ్రతికే అవకాశం ఉంది. నువ్వు చచ్చిన తర్వాత చెప్తారు, తక్కడ బిగ్గులో చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారనుకో. మాకు పునరుద్ధరణపు దినం ఒకటి ఉంది. ప్రభు లేచాడు కాబట్టి ప్రథమ ఫలముగా లేచాడు. ఆ మీదట క్రీస్తులందరూ నిద్రించే వాళ్ళు లేస్తారు. ఆ తర్వాత మనుషులందరూ కూడా సమాధులు నిద్రించే వారందరూ లేస్తారు. మనుషులందరూ ఈ క్రీస్తు న్యాయపీఠ మీదటే ప్రత్యక్షంగా పోతున్నారు. ఒక రోజున నీవు చేసిన జీవితాన్ని బట్టి, ప్రవర్తన బట్టి, మాటలను బట్టి, ఈ భూమి మీద పడిన ప్రయాసవంతాన్ని బట్టి ఒక రోజున తీర్పు దినాలు లెక్క చెప్పాలి. ఆ తీర్పులో నిలబడాలి. అప్పుడు నువ్వు సంపాదించినందుకు అర్థమైపోతే, నష్టపరుచుకుంటే నీ ప్రాణాన్ని, ఆ ఆస్తి, ఆ ఐశ్వర్యం, ఆ పేరు, ఆ ద్రాక్ష తోటలో భార్యలు, దాసదాసీలు, పనివారు నిన్ను పరలోకంలోంచి జీవులోకి దాటించు అనకపోతే ఎంత దౌర్భాగ్యుడు అండి నువ్వు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఈ భూమి మీద నీ ప్రాణాన్ని నష్టపరుచుకున్నావు. నీ ప్రాణాన్ని కూడా పరలోకం పోగొట్టుకున్నావు, నరకానికి పోగొట్టుకున్నావు.
అమ్మాయ్యా ప్రియ సహోదరుడా, ఇది ఒక సవాల్. ఒకసారి మాట మీద దృష్టి పెట్టు. నిజమే, ఈ రోజున నీ సంపాదన దేని మీద? ఎవరైనా నిద్రపోవాకండి. ఈ రోజున నువ్వు దేని కొరకు పరుగులెత్తుతున్నావు? ఏమి సంపాదించడానికి గెహాజీ నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీతో నా ఆత్మ రాలేదు. దేవుని ఆత్మ ప్రతి మనిషి వెనకాల వస్తుంది. ఉద్యోగానికి పరిగెత్తుతున్నప్పుడు వద్దురా, అంత ఓవర్ డ్యూటీ వద్దురా, చర్చి ఉందిరా, ప్రేయర్ మీటింగ్ ఉందిరా, గాస్పల్ మీటింగ్ ఉంది, వెళ్ళండి. ఈరోజు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? రారు. దేవుని ఆత్మ వస్తుంది మనిషి వెంట, కానీ దేవుని స్వరం వినేవాడేడి? దేవుని ఆత్మ మాట్లాడుతాడు, వినేవాడెవడు? ఇది మనిషి స్వరం అనుకునేవాడు ఇంతమంది ఉన్నారు. ఇదొక బోధకుని బోధ అనుకునేవాళ్ళు, ఇదొక మత ప్రచారం అనుకునేవాళ్ళు కాదు. దేవుడే నీ ఇంటికి వచ్చాడు. ఈ శబ్దం ద్వారా దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు. నీ పరుగు ఎక్కడికి? ఏ రథముడు పరిగెత్తుతున్నావు? ఏ డబ్బు కొరకు పరిగెత్తుతున్నావు? ఏ ఆస్తి కొరకు, ఏ వ్యక్తి కొరకు, ఏ పాపము కొరకు, ఏ ఐశ్వర్యము కొరకు పరిగెత్తున్నావు? పరిగెత్తి 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 అలసిపోవడం తప్ప, ఒకవేళ సంపాదించుకుంది విడిచిపెట్టిపోవడం తప్ప సంతోషమేమైనా ఉందా మానవులకు? ఏమీ లేదు పిల్లరా, ఏమీ లేదని దయచేసి దండం పెట్టి చెప్తున్నా. ఇకనైనా నీ పరుగులు ఆపుచేయి, ఇకనైనా నీ సంపాదన ఆపుచేయి. చాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావంటే నీ వెనకాల ఏమన్నా తెలుసా అండి? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి. ఆ తర్వాత నిత్యత్వంలో నీకు చూడండి. ఇంతకంటే ఇంకేం కావాలండి మనకి? ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకనే ప్రపంచ దేశాలు సంపాదించుకున్న క్రీస్తుని. అందుకని క్రైస్తవ దేశాలను ఇంచుమించు 250 దేశాల్లో, 230 దేశాల్లో ఈ బైబిల్ ప్రకటించబడతా ఉంది. క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి. ప్రపంచంలో సంపన్న దేశాలైనాయి. బుద్ధిని, జ్ఞానం చూడండి. ఈ రోజున ఆ టెక్నాలజీ ఎక్కడ దొరకదండి. క్రైస్తవ దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానం. ఈరోజు నువ్వు కూడా క్రీస్తుని సంపాదించుకుంటే జ్ఞానం ఇస్తాడు. చదువులో టాపర్గా ఉంటావు, క్రీస్తుని సంపాదించుకుంటే ఐశ్వర్యం ఇస్తాడు. ఎంత కావాలో అంత ఇస్తాడు. క్రీస్తుని సంపాదించుకుంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయండి ఆయన గుప్పిలిలో. గుప్పులు విప్పి ప్రతి జీవిని కొరకు తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. ఈనాడు ప్రభువుని సంపాదించుకోకుండా, నీ సృష్టికర్తను సంపాదించుకోకుండా, నీ పాప పరిహారాన్ని సంపాదించుకోకుండా, నీ పాపాలు క్షమించే దేవుని సంపాదించుకోకుండా, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం ఇచ్చే దేవుని సంపాదించుకోకుండా, ఓ మానవుడా, ఓ సహోదరుడా, నీ ప్రాణం పోతే నువ్వు నష్టపరుచుకున్నవాడు నష్టపరచబడదని అవుతావు. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇక వద్దు, అవన్నీ విడిచిపెట్టి ఈరోజు క్రీస్తుని సంపాదించుకోండి. క్రీస్తులో ఇవన్నీ ఉన్నాయండి మీకు. ఇదిగో క్రీస్తు నమ్మిన వారు ఎవరు అనుకున్నట్లు ఈరోజు ప్రపంచంలో పెడతా ఉన్నాడు దేవుడు. ప్రతి గుప్పెలు ఆయన గుప్పెలు వెళ్తున్నాడు, ఆకాశవాకులు వెళ్తున్నాడు. క్రీస్తుని నమ్మిన వారు ఇక 10 మందికి ఇచ్చే స్థితిలో ఉన్నారు తప్ప పైవాడుగా ఉన్నారు, అప్పిచ్చేవారు ఉన్నారు, కానీ అప్పు తీసుకునే వాళ్ళుగా లేరు. దేవుడు నా నీకు రానివాడు కరువు రానివాడు, దానిని ఆజ్ఞాపిస్తాడు. క్షామం రానివాడు, నిన్ను పోషిస్తాడు. ఇందాక మధ్యాహ్నంలో వండపేట నుంచి వచ్చిన దైవసేవకుడు మన దగ్గరకు వచ్చిన జోసఫ్ అని చెప్తున్నాడు, 4 నెలలు కరోనా కాలంలో ఇబ్బంది అయిపోయింది బ్రదర్. ఒక్కడు రాలేదు, వచ్చేవాడిని రానివాడు ఒకడు ఉన్నాడు. వచ్చి తెలుగు ఎక్కువ వాడికి. తెలుగు కూలలో అంత ఏం చేస్తారు? తాను వెళ్ళిపోతే అంతా రానివ్వకపోతే బ్రదర్ 4 నెలలు 4 రూపాయలు రాలే. కానీ నా ప్రభు 4 నెలలు అద్భుతంగా నన్ను పోషించాడు. నన్ను పోషించడమే కాదు, ఇక్కడ నన్ను ఈ రోజు వరకు కూడా నాకు కరోనా వచ్చి ఖమ్మం సంఘం వద్దని మిగిల్చారు. మొత్తం వస్తే లాస్ట్ 31st నైట్ అయితే 36 మంది మేము, మీ సహోదరులతో కూడా కలిపి. రేపు 31స్ట్కు 3 4 ఎంతమైనా కానండి. కానీ ఈ ఇద్దరితో కూడా ఈరోజు కూడా నేను అప్పు లేకుండా రూమ్ రెంట్, చర్చి రెంట్లు పే చేస్తున్నాను, వ్యాన్ రిపేర్లు పే చేస్తా ఉన్నాను, వ్యాన్ గ్యాస్ పే చేస్తా ఉన్నాను, నా పిల్లలకి ఎదుగుదల తెచ్చి పెడుతున్నాను, 2 ఇళ్ళు అద్దెలు కడతా ఉన్నాను, ఏ ఒక్కరిని అడగకుండా రూపాయి అప్పు చేయకుండా. ఈవెన్ ఈ మధ్య కాలంలోనే 5 లక్షల స్థలం కొన్నాను. ఇగో ఈ దైవజనుడి దగ్గరికి కట్టుబట్టలతో వచ్చాను ఇక్కడ. ఈ మధ్య ఒకటి చెప్తున్నాడు, నిన్ననే అంటున్నాడు ఆ దైవ సేవకుడు, బ్రదర్ అన్నా మా ఊరు నన్ను మించిపోయాడనా? నవ్వా నేను. దేంట్లో అంటాను అంటే వాడు అన్నింటిలో మించిపోయాడు నన్ను. వాక్యంలో మించిపోయాడు, సేవలో మించిపోయాడు. ఇగో ఇక్కడ మధ్య ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని పాపం వాడు ఏదో స్థలం కొన్నాడు, ఇక్కడ కొన్నాడు,
ప్రార్థన చేయండి రండి వాళ్ళ దగ్గరగా చెప్తున్నాడట. ఒక ల్యాబ్ టెక్నీషియన్ చెప్తున్నాడు నాతోటి. ఎందుకంటే ఇంకేం కావాలి మనకి? నేను ఏమీ లేకుండా వచ్చాను ఇక్కడికి. మా పిన్నా మీద ప్రేమతో చూసిపోదామని వచ్చా. 10th క్లాస్ పాస్ అయ్యి ఈనాడు ఈ ప్రభు నన్ను నేను అసలు ప్రార్థన కూడా జరిపించుకోవాలి. నాకు అసలు ఇంకోటి చెప్పాలంటే ప్రార్థన చేసే టైం కూడా ఉండదు. అంత బిజీ నేను. అంత పరిచర్య నా ముంగట పెట్టాడు ప్రభు. వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒకరిని ప్రార్థన చేసుకుంటే ప్రాంతకాల ప్రార్థన తప్ప మిగతా టైంలో ఎవరు కనబడేటట్టుగా ఎక్కువ ప్రార్థన చేసినట్టుగా నాకు తెలియదు. ఆ ప్రాంతకాల ప్రార్థన టైం ఉంటే చేసుకోవటం, ఆ రీతిగా ప్రార్థన చేస్తాను. అది కూడా సేవ కొరకు. ప్రభు నన్ను బలపరచు, నాకు ఎక్కడ ట్రైనింగ్ లేదు, నాకు బైబిల్ నాలెడ్జ్ లేదు, సేవలు నన్ను వాడుకో. ఇంతకు మించిన ప్రాంతంలో ఈ భౌతిక సంబంధంగా ఏం కావాలని అడగలేదు. కానీ ప్రభు మహిమేశ్వరం లోపల ఉంది కాబట్టి భూమి మీద ఏం కావాలి అవన్నీ, తన పని కొరకు ఏది కావాలో అవన్నీ ఇస్తున్నాడు. తమ్ముడు అంటున్నాడు, ఇది లేకపోతే కొనసాగదవుతుందన్న నీకు విస్తారం ఉన్నట్టుంది పని దీంతో అంటాడు మా వాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ ముగించేటప్పుడు మీ ముందు కొన్ని సవాళ్ళ నుంచి ముగిస్తా. చదువుదాం. ఇంక ఇవి చెప్పలేను కానీ నేను రండి. ఒకటే చెప్పే కదా, క్రీస్తుని సంపాదించుకుందాం. మన సంపాదన అంతా ఇచ్చి రెండోది బుద్ధిని, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, బుద్ధిని సంపాదించుకోవాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోయిన వారు అవుతారు. అలాగే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే అక్కడ ఓ దైవజన అంటే అక్కడ మనం పేరు పెట్టుకుందాం. ఓ సంగమా, ఓ వ్యక్తి, అక్కడ భక్తిని, విశ్వాసమును, నీతిని, ప్రేమను, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో వాస్తవ జీవమును సంపాదించుకున్నట్టు కొరకు నీ ధనంలో ఇతరులకు ఏం చేయి. ఇది వాస్తవమైనది కాదు. ఇది అంతా గాలి మూట, మన మనసుకు పట్టని మాట. ఇది అంతా గాలి మూట, మన మనసుకు పట్టని మాట. ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు. మనం ఎంత కాలం ఉన్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనం ఎంత కాలం ఉన్నా ఒకనాడు వెళ్ళాలన్నా. ఆనాడు ఉందామన్నా మనదుండా నీయడురన్నా. ఆనాడు ఉందామన్నా మనదుండా నీయడురన్నా. ఈ లోకం మనది కాదు, తోటి ఏది రాదు. కాబట్టి ఇది వాస్తవం కాదు, ఇది నటన. ఇదంతా నటన, ఇది రియల్ అయితే కాదు. భూమి మీదకి వచ్చాం, తండ్రి పాత్రగా తండ్రి, తల్లి పాత్రగా తల్లి, కూతురు పాత్రగా కూతురు, కొడుకు పాత్రగా కొడుకు పాత్రను పోషిస్తున్నాం. సూత్రధారి పైన ఉన్నాడు, ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. తండ్రి నీ పాత్ర అయిపోయింది, వచ్చేది ఆయన. పెళ్లి కలగదు, పెళ్లిని ఏం చేస్తారు, నువ్వుగా చేసేది. తల్లి నీ పాత్ర అయిపోయిందా, అయ్యా నా బిడ్డలు చదువు నువ్వు కాదమ్మా నేను చెప్పి. వాస్తవం అంటారు, ఇది వాస్తవ జీవం కాదు. ఇది అద్దెంట్లోకి వచ్చాం, మళ్ళీ అద్దెలు ఎప్పుడు కాదు చేయమంటాడో తెలియదు. ఈ మధ్య కొంచెం టెక్నాలజీ పెరిగింది, కొంచెం ముందు చెప్పండి అండి. అందుకని మీరు కూడా ముందు అడ్వాన్స్ చేయండి అన్నాడు. ఒక్కోసారి మనం కూడా ముందు చెప్తున్నాడు. ఏంది? ప్రకృతి వైపరీత్యాలు, కరోనాలు, హార్ట్ అటాకులు, సమ్ రోగాలు. అడ్వాన్స్ గెలుగుతున్నాడు, స్విచ్ ఆన్ చేస్తున్నాడు, జస్ట్ అట్లా టచ్ చేస్తున్నాడు. ఇగో ఇప్పటికేం తెలుసు, ఇది నీకు వాస్తవం అయితే కాదు. నీకు ఏమైనా ఉందా? ఉదయకాలం చదివాడు ఒక వాక్యం, అపొస్తలుల కార్యాలు 4:34. బర్నబా అనే ఒక దైవజనుడు తనకున్న ఫలమంతా అమ్మి ఆస్తినంతా తెచ్చి దగ్గర పెట్టాడండి, అపొస్తలుల పాదాల దగ్గర పెడదాం దేవుని సేవ కొరకు. మన ఆస్తిని సంపాదించుకొని ఏం తీసుకోబో, ఆస్తిని అమ్మి దేవుని సేవకు పెడదాం. వాస్తవమైన జీవం ఉంది ఒకటి, దాని కొరకట తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారై ఉంటే. నీ దగ్గర డబ్బు ఉందా, చేతనైద్దా, ఇతరులకు ఇవ్వు. ఎవరైనా ఆకలి కలిగి ఉన్నారో వాళ్ళకి ఆహారం ఇవ్వు. ఎవరైనా డబ్బు కలిగి ఉన్నా అక్కర కలిగి ఉన్న వాళ్ళకి ఇవ్వు. ఎవరైనా వస్త్రాలు అక్కడికి వాళ్ళకి ఇవ్వు. అందుకంటే భక్తినివ్వు. ఇది వాస్తవమే. అంటే మన డబ్బు ఖర్చు పెట్టి అపొస్తలుల పాదాల దగ్గర వాళ్ళు ఏం చేశారు? అకౌంట్ స్టార్ట్ చేసి పిల్లల పేర్లు, పిల్లగాల పేర్లు వేసారండి. పాదాల దగ్గరే ఉన్నాయి. డబ్బులు ఎక్కడ ఉండాలా చెప్పండి, ఎక్కడ ఉండాలా?
బీరువాలు కాదన్నా, బీరువాలు అంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో మనసు బీరువా మీదకి పోయింది. బ్యాంకులు కాదన్నా, వాస్తవం డబ్బు ఉండాల్సిన కాలకాడే తొక్కారు ఆ రోజున అపోస్తలులు. అందుకనే 3వ అధ్యాయంలో ఏమడిగారు రెండు వాడిని, గుడ్డోడు ఏమని వెండి బంగారు సార్ మీకేంటి సార్ సేవకు వచ్చారు 8,000 మంది 5,000 మంది ఒక్క దెబ్బగా మీ ప్రసంగానికి అన్నట్టుగా మీకు ప్రసంగానికి డబ్బులు బంగారం ఇచ్చిపోతాడు మీరేం సార్, ఒరే వెండి బంగారం నిన్నగా సార్ మీకు నిన్న వేసింది నిన్న పోయింది అకౌంట్లోకి అన్నా కదండి. ఒక దైవజన్ అన్నాడు, మీరు ఇచ్చిన ప్రతి రూపాయి మీ కొరకు ఖర్చు పెట్టి చేతులు కడుక్కొని మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట లెక్క చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతైతే ఉందండి, ఎంత వస్తే ఉందండి. మన ధనములు ఇతరులకు పాలించుకో. ఈరోజు దేవేంద్ర అన్న తన ధనములో మాకు పాలిచ్చాడు, తన ఇంట్లో మాకు పాలిచ్చాడు. ఈ వాస్తవమైన జీవన ఆయన ఆశ ఒకటే, సువార్త మా ప్రాంతానికి వినపడాలి. ఆయన రక్షించబడిన దగ్గర నుంచి, లేక ఆయన మందిరం దగ్గరకు వస్తున్న దగ్గర నుంచి సహోదరు రక్షించబడిన దగ్గర వాళ్ళు ఒకటే, ప్రతి సంవత్సరం చివరిలో మా ఇంట్లో వాక్యం చెప్పాలండి, మా చుట్టుపక్కల వారికి వాక్యం వినిపించాలి. ఇది ఆయన మతం చెప్పాము. ఇప్పుడు దాకా మేము మతం చెప్పామండి, మతెక్కించే మాటలు ఉన్నాయా, మిమ్మల్ని నష్టపరిచే మాటలు ఉన్నాయా? ఒక్కసారి మిమ్మల్ని ఆలోచింపజేసే మాటలే చెప్పాను. ఇది వాస్తవమైన జీవం కొరకు సంపాదించడం. ఆయన కొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. మొత్తానికైతే ఈ డబ్బు ఇది ఎవరి కొరకంటే ఇతరులకు పాలించడానికి, మీకే వాక్యం వినే మీకే పాలిస్తున్నాడు తన ధనములో. ఇగో వాస్తవమైన జీవం సంపాదించుకో, ఆ జీవము క్రీస్తునందుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, దేవుని కుమారుని అంగీకరించువాడే జీవము గలవాడు, ఆ జీవము క్రీస్తునందు ఉన్నది. దేవుడి వాక్యము దీవించును గాక.